చేతులెత్తాలండి, అందరి చేతులెత్తాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని స్తుతించే బద్ధులై ఉన్నాము. ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయన అనుగ్రహిస్తున్న శక్తిని పొందుకునే వారమై ఉన్నాం కనుక ఉల్లాసంగా ఉత్సాహంగా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మన మధ్యలో ఎవరున్నారండి? ఏడి హృదయంలో ఉన్నాడు. ఆత్మస్వరూపిగా వాక్య స్వరూపిగా మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం, కళ్ళు ఉంచుతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వక ప్రభా నాతో మాట్లాడు, నీ వాక్యం చేత నా మనో తెలుగు ప్రభా, నీ జీవపు వాక్యముతో ప్రభా నన్ను తృప్తిపరచు. నీ బలమైన వాక్యము ద్వారానైనా నా జీవితంలో నువ్వు కార్యములు జరిగించు. కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నగానే పరిశుద్ధాత్మ దేవునిగా మా మధ్యలో మీరు సంచరిస్తూ మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. విశ్వాసంలో స్థిరులుగా ప్రభావ నీ కొరకునైనా నిలబడి మనం ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నామని మీరు వీళ్ళని తోడుగాని బలపరిచి నడిపిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన నిర్వహించిన పరమ తండ్రి ఆమేన్. ఒక పాట పాడుతున్నాం, టైం ఉంది కాదు. మీరు అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి గమనించాలా, ఏంటి అంటే ఫిబ్రవరి మాసం నుంచి ఎండలు కొద్దిగా ఎక్కువ అయినాయి కనుక సమయానికి ముగింపబడుతుంది. కాబట్టి 10 గంటలకి రండి ఆరాధనకి. బై 12:55 ఆర్ 1 o'clock సర్వీస్ అయిపోతుంది. కాబట్టి లాస్ట్ మూమెంట్ వచ్చి అయ్యా నేను ఆరాధనకి రాలేదే, నేను పాట పాడలేకపోయానే, సాక్ష్యం చెప్పలేకపోయానని బాధపడద్దు. ఒకటి సమయాన్ని గుర్తించి సమయానికి రావాల్సిందిగా పరమైన మీ అందరికీ తెలియజేస్తున్నాను. అడుగుతున్నామండి, అందరికి వచ్చిన పాటనే నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, లేకున్నాను నీ కొరకే బ్రతికించు అన్న పాట ఎత్తుతారా? నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు.
కొరకే బ్రతికించు నేను నా స్థితిలోనే. హల్లెలూయా. మంచిదండి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడిని స్తుతించే వారమై మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నప్పటికీ సంతృప్తిని కలిగి మనం జీవించాలి అని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మరి మన జీవితాలు ఎట్టి రీతిగా ఉంటాయి అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి లేదు, ఏదో ఒకటి వాంఛ, ఏదో ఒకటి కోరికతోని పీడింపబడుతూ ఉంటాము. ఏవైతే మన జీవితాల్లో లేవు అవి కావాలి అనుకుంటామో వాటిని విడిచిపెట్టి వెనుకకి నీ జీవితాన్ని చూసి నీకు ఉన్నవన్నింటిని బట్టి నువ్వు ప్రభుని స్తుతించేవాడిగా నీ జీవితం ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాను. దేవుడు నీ ప్రతి ఒక్క అవసరతని తన మహిమైశ్వర్యం నుంచి ఆయన తీర్చే దేవుడు అయినాడు. కాబట్టి వాట్ ఎవర్ యూ హ్యావ్, బీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్. దేవా, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ జీవితాన్ని, ఈ దినాన్ని నాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతుడై నేను జీవిస్తాను ప్రభు అనే కృతజ్ఞత భావము ఆయన సన్నిధిలో కనపరిచేవారిగా, కలిగి జీవించేవారిగా మన జీవితాలు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాను. ప్రభు కోరుకుంటుండగా ఆయన కోరికని మనము తీర్చేవారిగా, నెరవేర్చేవారిగా మనం ఉండాలి. ప్రభుని సంతోషపెట్టే బిడ్డలుగా మన జీవితాలు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితాన్ని బట్టి నిజంగా మనము ప్రభుని సంతోషపెట్టే వారిగా ఉంటున్నామా? ప్రభుని సంతోషపెట్టే విధానం ఏంటి అంటే నీకు ఉన్న వాటిని బట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయడమే. ప్రభా, నన్ను ఇంతగా ప్రేమించి పాపినైనా నన్ను వెతికి రక్షించి సత్తువ కలిగిన సంఘంలో నన్ను నువ్వు స్థిరపరిచిన విధానం బట్టి, నువ్వు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, నువ్వు నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నువ్వు నాకు అనుగ్రహిస్తున్న నిరీక్షణను బట్టి నీకు వందనాలు అని ప్రతిదినము ఉదయకాలము మనం దినము ప్రారంభించుకుంటున్న ముందుగా మనం ప్రభు సన్నిధిలో ఆయనకి థ్యాంక్స్ చెప్పి మనము ప్రారంభించుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎపిఫనియాలో 5వ ఆదివారంకు ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగాలు మనం చదువుకున్నాం కదా. మొదటి వాక్య భాగము యెరెమయా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 10 వాక్యాలు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎలాగో సెలవిస్తున్నాడట? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అదే అడుగుతున్నా, ఎలాగో సెలవిస్తున్నాడు? నరులను ఆశ్రయించి ఇలాగో సెలవిస్తున్నాడా అని జవాబు రావాలి. స్పందించాలండి. దేవుని వాక్యంకి స్పందన ఉండాలి. When God is talking to you, he expects an answer from you. దేవుడు మనతో ప్రతిసారి మాట్లాడతాడు. మనం వినేవారుగానే ఉంటాం కానీ స్పందించేవారుగా మనం ఉంటాం. నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు అటు రీతిగానే చదువుతాను. దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడంటే ఎలాగా సెలవిస్తున్నావు ప్రభు నువ్వు అని ప్రభుతో మాట్లాడేవారుగా మనం ఉండాలి. అప్పుడు ప్రభునితో మాట్లాడుతున్నాడు అని ఆ నిరీక్షణ, ఆ నమ్మిక నువ్వు కలిగి జీవించగలదు. కాబట్టి ప్రభు ఇలాగా మాట్లాడుతున్నాడు అని చదివేస్తే పక్కన వాళ్ళు తెలియని వాళ్ళు అడుగుతాం, ఏమని తెలుసా, ఎలాగో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా దేవుని గురించి. అందుకని ప్రభు ఇలాగో మాట్లాడుతున్నప్పుడు ఎలాగ మాట్లాడుతున్నాడు అని మనం శ్రద్ధ వహించి మనము దేవుని స్వరంని వినేవారుగా మనం చదువుకుంటున్నాం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. కాబట్టి ఎవడు మనసు అయితే యెహోవా మీద నుంచి వాడు తిప్పుకుంటాడో, తొలగించుకుంటాడో వాడంట శాపగ్రస్తుడు అంట. దేవుడు మనకి
ఆది నుంచి ప్రారంభం నుంచి ఆయన కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఏంటి అంటే, నీ ముందు ఆశీర్వాదాలు ఉంచి ఉన్నాను, నీ ముందు శాపాలు కూడా నేను ఉంచి ఉన్నాను. కాబట్టి ఎందరైతే వాళ్ళ మనసులో దేవుని మీద పెడతారో వాళ్ళు ఆశీర్వాదాలని పొందుకుంటారు. ఎవరైతే వాళ్ళ మనసుల్ని దేవుని మీద నుంచి వాళ్ళు తిప్పుకుంటారో, లేకపోతే లోకం వైపు చూస్తారో వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకుంటారని దేవుని వాక్యము స్పష్టముగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంచిన మనము, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము, ఆయనని మన జీవితాల్లోనికి, మన హృదయంలోనికి ఆహ్వానించిన మనము, మన మనసంట ప్రతినిత్యము ఆయన మనసుతోని పెనువేయబడాలంట. ప్రతినిత్యము దేవుని మనసుతోని మన మనసు కలిసి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనసుని మందికిస్తూ ఉంటాం. అశోక్ అవుతున్నాడు. కాబట్టి మన మనసునంట మందికి ఇవ్వడం కాదు, కానీ దేవునికి ఇచ్చేదిగా మన హృదయం ఉండాలంట. అప్పుడు మన హృదయం దేవుని మీద ఆనుకున్నప్పుడు అది నీకు నెమ్మదిని, సంతోషాన్ని, రక్షణ, ఆనందాన్ని నీకు కలుగు చేస్తుంది. నూతన బలము, శక్తిని నీకు అనుగ్రహిస్తుంది. ఎందుకు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవుల్లో బలవంతులుగా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మన మనసు ఆయన మీద లేదు. అందుకనే దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ, ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, ఆయన అనుగ్రహిస్తున్న శక్తిని మనం పొందుకోలేకపోతున్నాం. ఎందరూ మనసు అయితే నా మీద ఆనుకొని ఉంటుందో వాళ్ళని పూర్ణ శాంతి గలవాడుగా చేస్తాడంట. ఆ నెమ్మది, దేవుడు అనుగ్రహిస్తున్న నెమ్మదిని కలిగి జీవించే వారిగా ఆయన చేస్తా అంటున్నాడు. కాబట్టి మందిరానికి వచ్చి కూర్చున్న మనము, బోధిస్తున్న నేనన్నా, వింటున్న మీరన్నా, ఈరోజు నీ మనసు ఎవరికి ఇచ్చేసావు? అక్కడైతే దేవునికి ఇచ్చేస్తుంది. మన సంగతి ఎవరికైనా ఇచ్చి ఉన్నావేమో నీ మనసుని, అది నీకేమాత్రం ఆశీర్వాదం కాదు. ఇచ్చిన మనసుని తీసుకొని ప్రభు చేతికి అప్పగించు. ప్రభుకి అప్పగించినందుకు నీ చిత్తము నా పట్ల ఏమున్నదో అది నాకు బయలుపరచు ప్రభా, నాకు తెలియజేయ ప్రభా, అటు రీతిగా నన్ను నడిపించు ప్రభా అని మన ప్రభుని అడిగే వారిగా మనం ఉండాలి. వీ హ్యావ్ టు సరెండర్ అవర్ లైఫ్స్ టు హిమ్. ఆయనకి సంపూర్ణంగా మనము సరెండర్ చేసుకోవాలి. ఆయనకి లొంగిపోవాలి, లోబడి జీవించాలి. దేవుడు ఏది చెప్తే అది చేసేవారిగా మన జీవితాలు తీర్చిదిద్దబడినప్పుడే దేవుడు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాన్ని నీ జీవితంలో పొందుకుంటాం. కాబట్టి నీ మనసు దేవుని మీద కాకుండా మరి దేని మీద ఉంటే అది నీకు శాపము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు చూడాలన్నా, నీ జీవితంలో నువ్వు మంచి దినాలు చూడాలన్నా, నీ జీవితంలో నువ్వు అనేకులకి ఒక మాదిరిగా ఉండాలన్నా, అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలన్నా కూడా మొట్టమొదటిగా నీ మనసు దేవుని మీద నిలిపేదిగా నీ మనసుని నువ్వు స్థిరపరచమని ప్రభువుని అడగాలి. మనంతటా మనము మన మనసుని స్థిరపరచలేమండి. ఎందుకంటే బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎక్కడో తిరుగుతుంటుంది మనసు. కూర్చున్నాం, ఇక్కడే కూర్చుంటాం, కానీ ఎక్కడ తిరుగుతాం? ఏ పార్కులు చుట్టూనాం, లేకపోతే ఏ లోకంలోనో పడి తిరుగుతూ ఉంటాం. కానీ పేరుకైతే సేవకుడు ముందు మందిరంలో కూర్చున్నాం, కానీ మన మనసు ఈరోజు లోకంలో ఉన్నదేమో. దేవుడు తెలియజేస్తున్నాడు, బిడ్డ నీ మనసు నా మీద ఆనుకొని ఉండాలా, నా వైపు చూసేదిగా, నా మీద ఆధారపడేదిగా నీ మనసు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మన మనసుని ఆయన స్వాధీనంలోనికి మనం అప్పగించేసాము. మనం అప్పగిస్తేనే ఆయన బలవంతం చేయడు. నా వైపు చూడు అని బలవంతం చేయడు. మనమే స్వాధీనం అయిపోవాలి. మన హృదయాల్ని స్వాధీనపరచుకో ప్రభు అని మనని అప్పగించుకోవాలంటే, అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడము ఆయన ప్రారంభిస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఇప్పటివరకు ఆశీర్వాదాలు చూడలేదేమో, ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఎప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని వేచి ఉన్నావేమో. ఈ ప్రక్రియలో ముందుకు కొనసాగుతున్న నువ్వు ఈరోజు చిన్న రెక్టిఫికేషన్ చేసుకోవాలి. ఏంటి అంటే, నా మనసు నిజంగా దేవుని మీద ఆనుకొని ఉన్నదా? ఒకవేళ నిజంగా ఆనుకొని లేకపోతే కనుక, నిజంగా ఆనుకోనేదిగా నువ్వు కానీ నీ మనసుని ఆయన వైపు తిప్పితే
ఆయన నిన్ను ఆశీర్వదించడము ప్రారంభిస్తాడు. బ్యూటీ ఏంటి తెలుసా? దేవుని మీద కానీ దేవుని వైపు కానీ మనం తిరగగలిగితే, మన మనసుని కానీ ఆయన వైపు చూడగలిగితే, ఆయన మీద ఆనుకోగలిగితే, మన జీవితాల్లో మన పితరుల ద్వారా లేకపోతే మన అవిధేయత వల్ల ఏవైతే శాపాలు మనము దేవుని సన్నిధి నుంచి అవి పొందుకోబోతామో వాటిని అన్నిటి నుంచి ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ అతిక్రమం వల్ల, నీ పాపం వల్ల శాపాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు. ఆ శాపము నిన్ను ఎప్పుడు అటాక్ చేస్తుందో నీకు తెలియదు. నువ్వు దాన్ని ఎదుర్కోవాలి. దాన్ని ఎదుర్కొని ఆ శాపాన్ని నువ్వు జయించాల. అనగా ఆ శాపము నీ జీవితంలో ఆశీర్వాదకరంగా శాపము మారాలంట. అటు రీతిగా మార్చబడాలి అంటే నీ మనసు ఆయన మీద, ఆయన వైపు నువ్వు తిప్పేదిగా ఉన్నప్పుడే నీ శాపము ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాను అని తెలియజేస్తున్నాడు. అందరూ సర్వలోక పాపము, లోకం యొక్క శాపము మొత్తము ఆయన మీద మోపబడ్డది అని లేఖనాల్లో తెలియజేస్తున్నాడు. when you come to God in His presence, నీ శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి నువ్వేం చేయాలంటే తెలుసా? ఆయన మీద మోపాలంట. మోపి, ప్రభా నువ్వు కార్చిన రక్తము చేత నా శాపాలన్నీ నువ్వు భరించి నువ్వు నీ బిడ్డగా చేసుకున్నావు కాబట్టి నా అవిధేయత వల్ల, నా పాపాలని బట్టి ఇవన్నిటిని తీసుకొని వచ్చి ప్రభా నీ మీద నేను మోపుతున్నాను. వీటిల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నువ్వు మార్చు ప్రభా. నువ్వు కార్చిన అమూల్య రక్తము చేత నువ్వు నన్ను కడుగు ప్రభా అని నువ్వు ప్రభుని అడిగితే ప్రభు వెంటనే నీ ప్రార్థనను ఆలకించి ఆయన కార్చిన రక్తంతో నిన్ను పవిత్రపరిచి ఆయన దృష్టికి అంగీకారంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క సంస్కారంలోనికి మనం వచ్చి ఉన్నాము. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు ఇది మీరు చేయండి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే ఏ శాపము, ఏ పాపము అయితే నీ కుటుంబాన్ని, నీ జీవితంలో నిన్ను వెంటాడుతుందో వాటిని గుర్తించి అవన్నింటిని నువ్వు ప్రభుకి ఈరోజు అప్పగించి వాడగలం ఉండాలి. మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే వస్తాము, ప్రభు నేను పాపిని, ప్రభు నన్ను క్షమించు ప్రభు, మరొకసారి ఆ పాపంలో పడకుండా నువ్వు నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసేసుకుంటాము, అనుకుంటుంటాము. యోగ్యకరమైన రీతిలో నేను ప్రభు యొక్క సంస్కారంలోనికి వెళ్ళిపోతున్నాను, పాలిభాగస్తుడవుతున్నాను, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాను. కానీ ఆ శాపం ఏమవుతుందో తెలుసా? నువ్వు వచ్చి ఆయనని జ్ఞాపకము చేసుకొని ఆయన శరీరము రక్తము భుజించిన నువ్వు మళ్ళా తిరిగి ఎట్లెత్తున్నావు తెలుసా? ఏ శాపం అయితే నిన్ను వెంటాడుతుందో అదే శాపంతో మళ్ళా నువ్వు తిరిగి వెళుతున్నావు. అట్టి రీతిగా కాదండి. ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు ఆ పాపం నుంచి, ఆ శాపం నుంచి ఆ విరుగుదల మనకు కావాలి. దేవుడు దాన్ని విరగొట్టాలి. దేవుడు దాన్ని విరగొట్టాలంటే నువ్వు ఆయన సన్నిధిలో నలగొట్టబడాలి. నిన్ను రక్షించడానికి ఆయన సిలువలో నలగొట్టబడ్డాడు అని వాక్యం చెప్తుంది. ఆయన నలగొట్టాడు గనుకనే, ఆయన ప్రాణాన్ని ధారపోసాడు గనుకనే ఈరోజు మనము జీవించగలుగుతున్నాము. ఆ జీవము మనకి ఇవ్వబడ్డది. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆ పాపము, శాపము నుంచి మనకి విరుగుదల కావాలి అంటే విరిగి నలిగిన హృదయముతోని దేవుడు ఆశయాల్ని తీర్చేవారిగా మనం ఉండాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని వాక్యంలో చదువుకున్నామని. మరి ఏది బలి అర్పణ? ఏది? దేవుని దగ్గరకు వచ్చినాం, బహుశా తీసుకొని వచ్చి ఉంటారేమో కానుకలు దేవునికి ఇవ్వాలి అని, దశమ భాగాలు తీసుకొని వస్తాం దేవునికి ఇవ్వాలని. దేవుని సన్నిధిని ప్రేమించి, సేవకుడిని ప్రేమించి, పరిచర్యను ప్రేమించి, ప్రేరేపణ చేత తీసుకొని వస్తారేమో. కానీ దేవుడు అవి కోరుకుంటలే మన దగ్గర నుంచి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే విరిగి నలిగిన హృదయంతో నువ్వు వస్తున్నావా? నువ్వు అర్పిస్తున్న అర్పణ అది దేవుడు అంగీకరించగలుగుతున్నాడా?
ఒకళ్ళని అర్పణ కానీ దేవుడు అంగీకరించలేనిదిగా ఉంటే కనుక అది నీకు ఏమాత్రం ఆశీర్వాదకరంగా ఉండదు. అది ఏదన్నా కావచ్చు, ఎంతన్నా కావచ్చు, కొంతన్నా కావచ్చు. అది ఏదన్నా విరిగినగిన హృదయంతోనే నువ్వు అర్పించగలిగితే దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు, నెరవేరుస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన మనసు దేవుడి మీద ఆనుకొని దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును తలపోసుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనము కృతజ్ఞత భావంతో ప్రతినిత్యము కృతజ్ఞతలై జీవించేవారు ఉన్నారు. ఒక్కరికి లేని గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ యాత్రని ముగించుకున్నాక దేవుడు మనతోనే మాట్లాడిన మాటలు ఏంటి అంటే, నా తండ్రి ఇంకా అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి మళ్ళా వచ్చి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. ఒక నిరీక్షణతో కూడిన మాటలు దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. వీ హ్యావ్ టు ఈగర్లీ వెయిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము కొరకు వేచి చూచేవారిగా, సిద్ధపాటు కలిగి మనము జీవించేవారిగా మనం ఉండాలి. నువ్వు శాపంలో ఉన్నంత కాలము దేవుని రాజ్యము కొరకు వేచి చూచేవాడిగా, దాని కొరకు వేగిర పడేవాడిగా, లేకపోతే నిరీక్షణతోని ఎదురు చూసేవాడిగా ఏమాత్రము ఉండలేవు. ఎందుకంటే నీ శాపము దేవునికి నీకు అడ్డుగోడగా అది నిలబడి ఉన్నది. ఆ శాపము ఈరోజు కొట్టివేయబడాలా? ఆ శాపము ఈరోజు కొట్టివేయబడాలి అంటే నువ్వు దేవుని వైపు నీ మనసుని తిప్పుకోవాలని దేవుడు తెలియజేస్తుంది. నాకెవ్వరూ లేరు ప్రభా ఈ లోకంలో, నువ్వు తప్ప నన్ను విడిపించే నాదునంటూ నాకెవరు లేరు అని నీ మనసును ఆయన వైపు తిప్పి ఆయన సహాయము కొరకు ఎదురు చూసేవాడిగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. నీ శాపం అనే అడ్డు కూడా నీ జీవితంలో అది కొట్టబడుతుంది. దేవుడు దాన్ని తొట్టివేస్తాడు. ఎప్పుడైతే ఆ శాపము అనే గోడ నీ జీవితములో దేవునికి నీకు మంచిగా ఉన్నదో, అది కొట్టివేయబడుతుందో, వెంటనే దేవుని యొక్క రాజ్యం నుంచి, అనగా పరలోక రాజ్యం నుంచి ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమరింపబడతాయి. అవన్నీ మనం పొందుకోవాలంటే మనకు కావాల్సింది దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసము. నీ పాపం ఏంటో నీకు తెలుసు. నీ పాపము నిన్ను ఎట్టి రీతిగా వేధిస్తుందో, ఎట్టి రీతిగా నిన్ను కృంగదీస్తుందో, ఎట్టి రీతిగా నిన్ను బలహీనపరుస్తుందో నీకు తెలుసు. నీ పాపం, ఆ పాపం ఏంటో గుర్తించిన నువ్వు ప్రభు మీద మోపా పాపాన్ని, ప్రభు మీద మోపి నువ్వు పశ్చాత్తాప హృదయంతోనే, విరిగినలిగిన మనసుతోనే ఆయన కార్చిన రక్తం చేత కడగమని దేవుని నువ్వు అడిగితే దేవుడు తప్పక తన వాక్యము ద్వారా, తన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నిన్ను ఆయన కడుగుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను వాక్యంలో నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కొన్ని మనుషుల మీద నీ మనసుని ఏమాత్రము నింపకు. దేవుడు ఇచ్చాడు నీ జీవితాన్ని, మనుషులు ఇవ్వలేదు. తల్లి జన్మనిచ్చిందేమో కానీ జీవితాన్ని ఇవ్వలేదు. కానీ జన్మనిచ్చింది కానీ జీవంని దేవుడు మనకు అనుగ్రహించు. కాబట్టి జీవిస్తున్న మనము మన మనసునంట ఆయన మీద నిలిపేదిగా మనం ఉన్నాం అని దేవుడు కోరుకుంటున్నాం. పౌలు చక్కటి మాట అంటాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో. అబ్బా, ఎంత మంచి మాట అండి. నిజంగా మనం చెప్పగలుగుతామా? క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పగలుగుతామా? ఒకవేళ చెప్తే కూడా మనం అబద్ధికులను అని గుర్తించాం. ఏ మనిషి లేదండి మనలో. పాపము ఏలుతున్నది మనని. పాపిష్టి క్రియలు, పాపపు తలంపులు, పాపపు చూపులు, పాపపు అలవాట్లు మనని వేధిస్తున్నాయి, వెంటాడుతున్నాయి. అది నీకు శాపాన్ని కొనిగిస్తున్నాయి. వాటిలన్నిటి నుంచి ఈరోజు విరుగుదలనే కావాలా? విరగొట్టమని ప్రభుని నువ్వు అడగాల. పాపం అనే కాడి నుంచి నన్ను విడిపించు ప్రభా అని నువ్వు ప్రభుని అడిగినప్పుడు, ఆయన యందు విశ్వసించినప్పుడు, ఆయన కార్చిన రక్తంలో ఉన్న శక్తిలో ఉన్న ఆ శక్తిని నువ్వు గుర్తించినప్పుడు
దేవుడు తప్పక ఆయన శక్తితోని, ఆయన కార్చిన రక్తంతోని ఆయన నిన్ను కడుగుతాడు. ఒక విరుగుదల అనేది నీకు కలుగజేస్తాడు. దెన్ యూ విల్ బి ఫ్రీ. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం వహించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరు ఈ ప్రజలు? శాపము కొనేచుకున్నవారు, శాపంలో జీవిస్తున్నవారు, చీకట్లో వాళ్ళ దినాలు గడుపుతున్నవారు, వాళ్ళందరికీ ప్రభు తెలియజేస్తున్నాడు ఏమనంటే, నా యొద్దకు రండి. ఎందుకు ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు తెలుసా? ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన నిన్ను వెలిగింప చేయడానికి, నీ చీకటి బ్రతుకుని, నీ శాపగ్రస్తమైన బ్రతుకుని నిన్ను మార్చడానికి ఆయన రమ్మంటున్నాడు ఆయన దగ్గరికి. కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్న మనము నిజముగా ఆ మార్పుని మనము పొందుకుంటున్నాము. ఆ మార్పుని పొందుకున్న మనము అనుభవపూర్వకంగా మనం జీవించగలుగుతున్నాము. మనం జీవించలేకపోతున్నాం. ఎందుకంటే పాపిష్టి లోకంలో ఉంటున్న మనము, పాపంతోనే ఏర్పాటు అవుతున్న మనము ఈరోజు ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, ఏమాత్రము పాపము నన్ను ఏలడానికి వీలు లేదు. యేసయ్య రక్తం నేను ఆశ్రయిస్తున్నాను. ఆ రక్తంలో ఉన్న శక్తితోని ప్రభు నన్ను నింపుతాడు, నన్ను కడుపుతాడు. మరి తిరిగి ఎప్పటికీ మన శాపగ్రస్తమైన జీవితంలోనికి నేను వెళ్ళకుండా నా ప్రభు నన్ను కాపాడి బలపరిచి నడిపిస్తాడు అని ఆ విశ్వాసములను కనపరిచేవాడిగా నువ్వు ఉండాలి. ఇట్ ఈస్ ఓన్లీ ద ఫెయిత్. నీ విశ్వాసమే నీలో నూతన కార్యాలు ప్రారంభిస్తుంది. నీ విశ్వాసమే నీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. అట్టి విశ్వాసంలో ఎదగాల, అట్టి విశ్వాసంలో జీవించాల, అట్టి విశ్వాసంలో స్థిరపరచబడాల, అట్టి విశ్వాసంతోనే ప్రభుని వెంబడించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఫెయిత్. నీ జీవితం మార్చబడాలన్నా, దేవుడు నీ జీవితంలో తన కార్యాలు జరిగించాలన్నా, నీలో దేవుడు కోరుకుంటున్నది విశ్వాసము. కాబట్టి నీ మనసుని దేవుని మీద నువ్వు నింపగలిగితే కనుక నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాను అని తెలియజేస్తున్నాడు. చదువుకుంటున్నాను మొట్టమొదటి. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు. చాలండి. ఇక్కడ వీడు వాడంట తెలుసా? హీ విల్ బీ లైక్ ఎ బుష్ ఇన్ ద వేస్ట్ ల్యాండ్స్. ఎండిన జీవితం, ఫలాలు లేని జీవితము, దేవుని కొరకు ఫలించలేని క్రైస్తవులుగా మన జీవితాలు ఉంటున్నాయేమో. వాడంట ఏ మేలు వచ్చినా కూడా వాడు గుర్తించలేనంట. దాన్ని బట్టి ప్రభు నా పట్ల కార్యము చేశాడు అని గ్రహింపు కలిగి జీవించలేనంట. ఎండిన స్థితిలో ఉన్నాడు. ఎండిన స్థితిలో ఉంటే ఏమవుతుంది? దాహం అవుతుంది. దాహము తీర్చబడాలి అంటే నీకు కొందరు ఎవరన్నా కొన్ని మంచి నీళ్ళని తెచ్చి ఇవ్వాలి. ఎండిన మన జీవితాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు, నేను నా జీవపు వాక్యంతోని నేను మిమ్మల్ని సేద తీరుస్తాను, తృప్తిపరుస్తాను, నీ దాహాన్ని నేను తీరుస్తాను అంటున్నాను. కాబట్టి మన జీవితాల్లో ఎండిన స్థితిలో ఉంటున్నామేమో. ఎండిన స్థితిలో ఉంటున్నా నువ్వు ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చినావు కదా, ప్రభుకి నువ్వు చెప్పాలి ఏమనంటే, ప్రభువా నీ కొరకు నేను ఏమాత్రము ఫలించలేని వాడిగా ఉంటున్నాను, కానీ నీ సన్నిధికి నడపబడుతున్నాను, నీ పాటలు పాడగలుగుతున్నాను, ఉపవాసాలు ఉండగలుగుతున్నాను, ప్రార్థనలకి వెళ్ళగలుగుతున్నాను, కానీ నీ కొరకు ఏమాత్రము ఫలించలేని వాడిగా నేను ఉంటున్నాను. ప్రభా నన్ను ఫలింపజేయవా అని నువ్వు ప్రభుని అడిగితే, ఆ అడుగుటలో విశ్వాసాన్ని కలిగి నువ్వు అడిగితే ప్రభు తప్పక నిన్ను ఫలింపజేస్తాడు. మనం ఫలించాలండి. మీరు బహుగా ఫలించుట నా తండ్రి మహిమపరచబడతాడు. ఫలం లేని క్రైస్తవులు ఉంటే దేవుని నామానికి
మహిమ తెచ్చేవారిగా మనం ఉన్నాము. ఫలించాలి, ప్రభు కొరకు ఫలించేవారిగా మనం ఉండాలి. నన్ను ఫలింపజేయి ప్రభు అని ప్రతిదినము అనుదిన ప్రార్థనలో మనము ప్రార్థించుకుంటూ అట్టి రీతిగానే ఫలించే వారిగా మన జీవితాలు వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నాను. ఆ ఫలాలు మనం ప్రభుకి అర్పించే వారిగా మనం ఉన్నాం. చాలా మంది ప్రభుని ప్రేమించి దేవుని సన్నిధిని ప్రేమించి కానుక రూపంలో వాళ్ళకి నచ్చినది, వాళ్ళకి తోచినది, వాళ్ళకి స్థితిని బట్టి వాళ్ళు కొన్ని ఫలాలు తీసుకొని వచ్చి పెడుతూ ఉంటారు. అందరికీ తెలుసు కదా, మందిరాల్లో దేవుని సన్నిధికి తీసుకొని వస్తారు. ఎందుకంటే చెప్తా ఉంటారు, నాకు మొదటి శాలరీ వచ్చింది, లేకపోతే కొత్త ఉద్యోగం వచ్చింది, లేకపోతే నా కొడుకు జన్మదినము జరుపుకున్నాము అని కృతజ్ఞతగా ప్రభు సన్నిధికి కొన్ని ఫలాలు తీసుకొని వచ్చి అర్పిస్తుంటారు. అట్టి రీతిగానే మన ఆత్మీయ స్థితిలో మనము ప్రభు దగ్గరకు వచ్చిన మనము ఫలాలు ఫలించి ఆ ఫలాలు అర్పణగా అర్పించాలంట ఆయనకి. ఈరోజు నిజంగా నీ సేవకుడిని ప్రేమించో, పెద్దవారిని ప్రేమించో, సంఘాన్ని ప్రేమించో, ఫలాలు తీసుకుని వచ్చి ఇచ్చి ఉన్నావేమో. కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుని కొరకు ఫలించిన ఫలాలు నువ్వు ఆయనకి అర్పించగలుగుతున్నావు? ఈరోజు అర్పించలేని వారిని ఎందుకుంటున్నావు తెలుసా? ఎండిన స్థితిలో ఉంటుంది. పేరుకే జీవిస్తున్నారు కానీ చచ్చిన స్థితిలో వీళ్ళు ఉంటున్నారు. ఎండిన స్థితిలో వాక్యం వింటున్నారు కానీ వాక్యము వాళ్ళ జీవితంలో ఏమాత్రమో కార్యసిద్ధిని కలుగజేస్తలేదు. ఎండిన జీవితాలే, ఎప్పుడు ఏదో ఒక లేమిలోనే, ఎప్పుడు సంతృప్తి లేని జీవితాలు. తృప్తితోని జీవించాల్సిన మనము ఈరోజు ఏదో ఒక లేమిలో జీవిస్తున్నాం. పాపము శాపముతోని కొట్టుమిట్టాడుతూ మనం జీవిస్తున్నాం. ఎందుకు తెలుసా? దేవుని వాక్యము నీ జీవితంలో, మన జీవితాల్లో అది కార్యరూపము జరిగిస్తలేదు. అందుకనే దేవుని వాక్యము వింటున్న మనము ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని వాక్యమందు సంపూర్ణ విశ్వాసం మనం కలిగి జీవించాలా. ఆ వాక్యము వింటున్నది, విశ్వాసమును కలిగి రిసీవ్ చేసుకుంటున్నది నీ హృదయంలో. కానీ దాన్ని భద్రపరచుకొని నెమరు వేసుకుంటే కనుక నువ్వు అది నీలో కార్యసిద్ధిని ప్రారంభిస్తుంది. దేవుని కొరకు ఫలించే ఒక ఫలముగా నీ జీవితాన్ని మారుస్తుంది. మనం ఈరోజు ఆయన కొరకు ఫలించలేకపోతున్నాం. రక్షణ పొందుకున్నాము, చాలా కాలం అవుతుంది, కానీ దేవుని కొరకు ఒక్క ద్రాక్ష కూడా ఆయనకు ఇవ్వలేని వారుగా, ఒక్క ఫలం కూడా మనం ఆయనకు కొరకు ఫలించలేని వారుగా మనం ఉంటున్నామేమో. దేవుడు మన హృదయాంతరంగాలు చూసుకున్నాడు. వాడబడతామేమో దేవుని సంఘంలో, పాటలు పాడతాము, వాక్యం చెప్తాము. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ వాంట్స్. గాడ్ వాంట్స్ యూ టు బి ఫ్రూట్ఫుల్. ఫలించే వాడిగా నువ్వు ఉండాలి. ఆత్మ ఫలాలు బైబిల్లో తెలియజేస్తున్నాడు కదా, ఎక్కడున్నారు? గల్తీ రాసిన పత్రికలో ఉన్నారు. ఆత్మ ఫలాలు ఫలించాలా. మొట్టమొదటిది ప్రేమ. దేవుడే ప్రేమ అయి ఉన్నాడని యోగాన్ని రాసిన మొదటి పత్రికలు అంటూ ఉంటాడు. గాడ్ ఇస్ లవ్. కానీ మనమే ఈరోజు ప్రేమించలేని వారిగా మనం ఉంటున్నాము. అనగా దానికి అర్థం ఏంటి తెలుసా? ఎండిన స్థితిలో ఉంటున్నాము. దేవుడు చేసిన మేలులన్నీ పొందుకుంటున్నాం కానీ ఆయనకి కృతజ్ఞతలై జీవించలేని వారిగా మనం ఉంటున్నాం. ఎండిన స్థితి. ఈరోజు ఎండిన స్థితి నుంచి నువ్వు బయటకు రావాలి. దేవుని వాక్యము చేత, దేవుని సావాసం చేత, పరిశుద్ధాత్మ చేత నువ్వు సేద తీర్చబడాల. వాక్యము విని రిసీవ్ చేసుకున్న మనము ఆ వాక్యాన్ని బట్టి తృప్తి చెందాలి. ఛాన్సాలు చెప్తూ ఉంటా కదా, బిర్యానీ తినగానే ఫుల్గా ఎంత తింటాం? బిర్యానీ ఫుల్గా తింటాం, పీకల వరకు తింటాం. తినగానే ఫస్ట్ ఏం వస్తుంది? అమ్మాయ్యా చాలు, ఈ రోజుకి చాలు, అంత తృప్తి చెందుతాం. నీ కడుపుని నువ్వు అంతగా ప్రేమిస్తున్నావే. ఈ కడుపు ఎప్పుడైతే నింపబడుతుంటుందో ఈ కడుపంట దేవుని తలక్షణం. ఇది ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు దేవుని కొరకు ఎదురు చూస్తుందంట.
అందుకనే ఫాస్టింగ్స్ ఉండాలి అని చెప్తుంటాం. ఎందుకంటే దేవుడిని చూసేవారుగా మనం ఉండాలి. నీ శరీరం ఎప్పుడైతే నలగొట్టబడుతుందో ప్రభు యొక్క సహాయం కొరకు ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉండగలవు. మీ అందరికి ఒక శుభవార్త ఏంటి తెలుసా? 40 రోజులు ఉపవాస ప్రాంతాలు జరగబోతున్నాయి. ఫాస్టింగ్లో ఉండండి, కడుపుని ఎండగొట్టండి. ప్రభు యొక్క సహాయము కావాలా ప్రభా, నీ కొరకు నేను ఫలిస్తా ప్రభా. నా ఎండిన స్థితిని ఈ 40 దినాలు నేను నీ సన్నిధిలో ఉపవాసించి ప్రార్థిస్తుండగా నన్ను ఫలింపచేయి అని నువ్వు విశ్వాసంతోని సంపూర్ణ సమర్పణతోని నువ్వు కానీ పాటిస్తే కనుక దేవుడు తప్పక నీ జీవితాన్ని ఫలించే రీతిగా ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. చదువు ప్రశాంత్. యెహోవాను నమ్ముకున్నవాడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. Blessed is the man who trusts in the Lord, whose confidence is in him. ఈరోజు మనం ఎవరి మీద కాన్ఫిడెంట్ ఉంటాం? ఐటీ ఫీల్డ్లో ఉన్న ఉద్యోగాలు చేస్తున్నాం. నీ జాబ్ గ్యారంటీ ఉందా? లేదు. కాన్ఫిడెన్స్ లేదు నీ జాబ్ మీద నీకు. నేను జాబ్ చేస్తాను, అది ఎప్పుడన్నా ఉండొచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. కానీ మనుషులుగా దేవుని బిడ్డలుగా రక్షింపబడ్డ మనమంట వీ హ్యావ్ టు పుట్ అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. ఆయన యొక్క సంపూర్ణ నమ్మిక విశ్వాసము కలిగి జీవించే వారుగా మనం ఉండాలంట. ఈ భూమి మీద నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావో అక్కడ నువ్వు ఓడిపోతావేమో ఒకరోజు. కానీ నువ్వు దేవుని మీద కాన్ఫిడెన్స్ ఉంచినప్పుడు నేను ఎక్కడ ఆయన ఓటమి పాలు చేయడు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారు ధన్యులు. వీఆర్ బ్లెస్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన దగ్గరకు వస్తున్నాం, ఆయన సహాయం కొరకు వేచి ఉంటున్నాం, ఆయన సహాయం కొరకు, ఆయన నడిపింపు కొరకు ఆయన యుద్ధ నుంచి మనం సహాయాన్ని తీసుకుంటున్నాం. వీఆర్ బ్లెస్డ్ పీపుల్. మనము ఆశీర్వదింపబడ్డ జనము, శాపం నుంచి ఆశీర్వాదాల్లోకి పిలువబడ్డ వారమై ఉన్నాము. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆయనని ఆశ్రయించే వారుగా మనము ఆయన యందు సంపూర్ణ నమ్మిక విశ్వాసము కలిగి జీవించే వారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. చదువుకోవడం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వాడు ఉండును. అది కాలువల ఊరను, అది కాలువల ఊరును. దాని వేర్లు తన్నును, దాని వేరులు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనుండదు, కాపు మానదు. చాలండి. ఈ వృక్షము, ఈ చెట్టు ఎవరనగా దేవుని బిడ్డలే. వాళ్ళు వాక్యములో వాళ్ళు నాటబడాలంట. వాక్యం ఎదుట వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాటుకోవాలంట. ఆ వాక్యం దగ్గర నాటబడ్డ మనము ఆ వాక్యంలో మనము ఎదిగే వారిగా ఉండాలంట. అనగా మన వేరులు లోతుగా తన్నబడాల. ఒక చెట్టు, ఒక వృక్షంని, చిన్న మొక్కని తీసుకొని వచ్చి నాటితే అది రోజు దాన్ని కాపాడుకుంటుంటే అదేమవుతుంది? ఎదుగుతుంది. ఎదిగి మంచిగా ఒక వృక్షం లాగా తయారవుతుంది. అదొకటే మనం చూడగలుగుతాం. కానీ చెట్టుని తీసుకొని వచ్చిన మనము, దాన్ని పాతిన మనము, దాన్ని కాపాడుకొని దాన్ని ఎదిగింపజేస్తున్న మనము ఏమి చూడలేము తెలుసా? దాని వేర్లను చూడలేము మనం. అవి ఎంత లోతుగా కనబడుతున్నాయో మనం చూడగలుగుతామా? లేకపోతే చెట్టును కొనుక్కొని వచ్చినాం, నాటినాం, అది మంచిగా ఎదుగుతుంది, పువ్వు కాస్తుంది. ఇది ఇంత పువ్వు కాస్తుంది అని చెప్పి దాన్ని పీకి ఎంత ఎదిగినాయో వేర్లు చూడగలుగుతామా? చూడలేము. చూస్తే ఏమవుతుంది? చచ్చిపోతుంది. అంతేనా? ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ కనబడేది వేర్లు ఏవైతే మనం చూడలేకపోతున్నామే, కానీ దేవుడు మన జీవితాన్ని చూస్తున్నాడు. వాక్యంలో ఎంత శ్రద్ధ వహించి ఎంత లోతుగా వాక్యంలో నువ్వు ఎదుగుతున్నావు అని దేవుడు చూస్తున్నాడు. నీ వేర్లు అనగా నీ విశ్వాసము అనే వేర్లు వాక్యములో లోతుగా అవి స్థిరపరచబడాలంట. అప్పుడు అది దేనికి భయపడదంట. ఇట్ వోంట్ వరీ. ఎండొచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా అది భయపడదు. ఎందుకంటే లోతుగా వేర్లు కన్నబడి ఉన్నాయి. ఆ భూమిలో అది కలిగి ఉన్న శక్తిని అది గ్రహించగలుగుతుంది. ఆ గుర్తింపు దానికి ఉన్నది. ఏదన్నా ఎదుర్కొనే దానికి కాన్ఫిడెంట్గా ఉన్నది. అది
మన జీవితాలు కూడా దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆ వాక్యంలో నాటపడాలా, వాక్యమందు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించాలా. అట్టి రీతిగానే ఒక క్రైస్తుడంట వాక్యంలో ఎదిగేవాడిగా వాడు ఉండాలంట. ఆ వాక్యంలో ఎదిగినప్పుడు నువ్వు నీ వేర్లు లోతుగా వాక్యంలో కనబడినప్పుడు నువ్వు ఫలాలు దేవుని కొరకు ఫలించేవాడిగా ఉండదు. విశ్వాసము కలిగి జీవించేవాడిగా ఉండదు. ఈరోజు విశ్వాసము లేని వారిగా మనం ఉంటున్నాం. కొన్ని విషయాలు విశ్వాసం ఉంటే సరిపోదండి, అన్ని విషయాల్లో ఉండాలి విశ్వాసం. కొన్ని విషయాల్లో ఉంటాయండి, కొన్నిట్లో ఉండమండి అంట. లేదండి, అన్నిట్లో ఉండాలి, అది విశ్వాసం. అందుకనే ఏ విశ్వాసము అయితే నీకు ఉన్నదో అది క్రియారూపంలో నువ్వు కనపరిచేవాడిగా ఉండాలి ప్రభుకి. బైబిల్లో చెప్తున్నాడు క్రియ లేని విశ్వాసము మృతము. కాబట్టి ఏదో క్రైస్తవులుగా వచ్చేసి వాక్యము చదివేసి బైబిల్ మూసేసి వెళ్ళిపోతే అది క్రియ కాదు, క్రియలో పెడతలేదు. విన్న వాక్యము క్రియారూపంలో నీ జీవితంలో నువ్వు దాన్ని అనుసరిస్తలేదు, ఆ ప్రకారం నడుచుకుంటలేదు. అది మృతము అని తెలియజేస్తున్నాడు. ఆ మృతము నుంచి ఈరోజు బయటకి జీవంలోనికి మనం రావాలి అంటే వాక్యం లేదా, వాక్యం ముందు సంపూర్ణ విశ్వాసము మనం కలిగి జీవించేవారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి డస్ నాట్ ఫియర్ వెన్ హీట్ కమ్స్. భయంకరమైన శోధనలు, భయంకరమైన సంఘటనలు అది ఎదుర్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా అది ఏమాత్రం జరగదు. ఎందుకంటే నన్ను కాపాడేవాడు నాతోనే ఉన్నాడు అని ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము, ఆ ధైర్యము ఆ వృక్షానికి ఉంటుందంట. ఆ వృక్షం ఎవరో కాదు, మనమే. అటు రీతిగా మన ప్రభు యొక్క వాక్యములో మనం స్థిరపరచబడాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడంట. కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. హీ విల్ బి లైక్ ఎ ప్లాంట్. ఏమని చెప్తాడు? నీటి కాలువలే, నీటి కాలువ కదా నాటబడ్డవాడై ఉంటాడు. వాక్యము తెలుసు కానీ క్రియారూపంలోనే లేదు. బాధాకరమైన విషయం ఇది. నవ్వుతున్నారు చూడండి అబ్బాయి, వీళ్ళ అబ్బాయిలు నవ్వుతున్నారు, అమ్మాయిలు నవ్వుతున్నారు. నవ్వే విషయం కాదండి, సీరియస్గా ఆలోచించే విషయం. మనము ఆయన యొక్క నాటబడే క్రైస్తులుగా ఉండాలా, వాక్యంని ఆధారం చేసుకొని జీవించే క్రైస్తులుగా ఉండాలి. వాక్యంని బట్టి మనము జీవించే వారుగా మన జీవితాల్లో మార్చబడాలి. యేసుప్రభు వారు అంటారు కదా, మనిషి రొట్టె వల్లే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల వాడు జీవిస్తాడు. దేవుని వాక్యము నిన్ను జీవింపజేస్తుంది. ఇట్ గివ్స్ యు లైఫ్. చచ్చిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, ఫలించలేని స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో, కానీ నువ్వు నీ మనసుని దేవుని మీద తిప్పు, దేవుని వైపు తిప్పు అంటున్నాడే. ఈరోజు నీ మనసులోనికి వాక్యాన్ని చేర్చుకుంటే, వాక్యం అనగా దేవుడిని చేర్చుకుంటే నీ ఎండిన స్థితిని ఆయన ఫలింపజేస్తాడు, ఆయన మారుస్తాడు అని తెలియజేస్తున్నాడు. నీటి కాలువల దగ్గర ఒక చెట్టు ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఎప్పుడు చూసినా 365 days 24/7 దానికి ఏ దోక లేదు. ఎందుకంటే సమృద్ధి అయిన వాటర్ ఉంది, సమృద్ధి అయిన పోషణ దానికి ఉన్నది, వెలుతురు, సూర్య కాంతి దానికి ఉన్నది. అది ఎప్పుడు చూసినా నిగనిగలాడుతూ ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, పచ్చగా అది ఉంటుంది. మన జీవితాలు కూడా అటు రీతిగానే ఉండాలండి. మందిరానికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అని కాదు, కానీ నీ అనుదిన జీవితంలో నువ్వు అట్టి రీతిగా నిగనిగలాడుతూ పచ్చగా ప్రభు కొరకు ఫలిస్తూ ఆ ఫలాల్ని నువ్వు అనుభవిస్తూ నువ్వు ప్రభు కొరకు జీవించే వారిని ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాను. ఆ కాల్వ దగ్గర మనం కూడా నాటబడాలి. ప్రకటన గ్రంథంలో తెలియజేస్తుంటాడు కదా, ఒక కాల్వ ఆయన సింహాసనం యొద్ద నుంచి బయలుదేరుతున్నదట. అక్కడ మనం నాటబడాలి అని ప్రభు కోరుకున్నాడు. ఆ నది దగ్గర మన జీవితాలు నాటబడాలి. అటు రీతిగానే ఈ యాత్రని ముగించుకున్నాక అక్కడికి చేర్చబడాలి. మన జీవితాలు శ్రేష్టమైనవి. దేవుడు మనల్ని విలువ పెట్టుకున్నాడు. మీరు నా సొత్తు అని పిలుచుకున్నాడు. ఈరోజు
కొనుక్కున్నాడు, పిలుచుకున్నాడు. ఈరోజు మనము ఆయన పిలుపుకి లోబడి ఇక్కడికి వచ్చి ఉన్న మనము ఎంత నమ్మకంగా ఆయన ఎదుట నువ్వు జీవిస్తున్నావు. దేవుడు కోరుకుంటున్న రీతిగా ఆ వృక్షము వలె నీటి కాలువ దగ్గర అనగా దేవుని వాక్యము దగ్గర, వాక్యములో నీ జీవితము స్థిరపరచబడ్డదా? ఒకవేళ లేని ఎడలా దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు ఎండిన స్థితిలోనే ఉంటావు. ఆ స్థితి నుంచి బయటకు వచ్చేసి నేటి నుంచి అన్న వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకొని, వాక్యమందు సంపూర్ణ విశ్వాసము నువ్వు కలిగి నువ్వు జీవిస్తే కనుక అది నిన్ను ఫలింపజేస్తుంది. చెట్టు ఫలించాలి అంటే దానికి కొద్దిగా సమయం కావాలి, దాని సీజన్ రావాలా. ఆ సీజన్ రాకపోతే ఆ పండుగ మనం చూడగలుగుతామా? అది మనకు ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేదు. ఆ కాపు వచ్చే వరకు అది ఉంటుంది. కాపు కాయాలా, అది చేతికి రావాలి. ఇట్ టేక్స్ సమ్ టైం, ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ చిన్నగా ఒక పిందెగా అది చెట్టులో ఏర్పరచబడి ఆ చెట్టు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క పోషణని అది పొందుకుంటూ దాని సారాన్నంతా దాని దగ్గర నుంచి అది పొందుకుంటూ అది ఒక ఫలంగా మారుతుంది. అట్టి రీతిగానే మన ఆత్మీయ జీవితం కూడా. యేసు ప్రభు చెట్టు అయి ఉన్నాడు, మనము ఆయనకి చీకలై ఉన్నాము. ఆయనకి అంటగట్టబడినప్పుడు మనం ఫలించగలుగుతాం. అందుకని నిజమైన ద్రాక్ష వల్లి తెలియజేస్తున్నాడు కదా, మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఈరోజు ఫలించలేని జీవితం నీకు ఉందంటే నువ్వు ఇంకా దేవునికి అంటగట్టబడలేదు. దేవునితో అంటగట్టబడాలి. దేవునితో అంటగట్టబడము అంటే ఒక తాడు తీసుకుని వెళ్ళి చెట్టు కట్టుకోవడం కాదు. వాక్యానికి అంటగట్టబడాలి, వాక్య ప్రకారం జీవించాలి, వాక్యాన్ని ఆధారము చేసుకొని మనం జీవించే వారిగా మన జీవితాలు ఉండాలి అని ప్రభు తెలియజేస్తుంది. కాబట్టి అది ఏమాత్రము క్రైస్తువులుగా జీవిస్తున్న మనము వాక్యము అనే లోతుల్లో మన విశ్వాసము స్థిరపరచబడితే మనం దేనికి భయపడము. ఈరోజు మీ విశ్వాసము వాక్యము అనే లోతుల్లో అది స్థిరపరచబడాలి. వాక్యం అనే లోతులు ఎక్కడుంటాయి? నదులలో లోతులు ఉన్నాయంటే వెళ్ళి చూస్తే ఎన్ని లోతులు అని అక్కడ వేసి పెడతారు. 700, 800 అడుగులు, 900 అడుగులు అని వేసి పెడతారు. మన వాక్యం అనే లోతుల్లో ఎక్కడుంది కొంత? మన దగ్గర ఉంది కొంత. ఎవడైతే ఎక్కువ సమయము దేవునితో గడుపుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంటాడో ఆ లోతులు దేవుడు నేర్పిస్తాడు. అందుకనే శిష్యులని మీ దోణని కొద్దిగా లోతుకి నడిపించమన్నాడు. ఆ లోతులోకి వెళ్ళినప్పుడు దానిలో దాగి ఉన్న ఆశీర్వాదం ఏంటి తెలుసా? నువ్వు ఎక్కువగా దేవుని వాక్యము లోతుల్లోనికి నువ్వు వెళ్తే అక్కడ దేవుడు నీకు వాక్యములో నుండి అనేక సంగతులు ఆయన నీకు బోధిస్తాడు, బయలుపరుస్తాడు. God wants to teach you inside the deep. లోతుల్లోనికి నిన్ను తీసుకొని వెళ్ళి అక్కడ నీకు అనేక విషయాలు దేవుడు నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంచిన మనము ఈ లోతు అనగా దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి. ఎక్కువ సమయము దేవుని వాక్యంతో గడపాలి. దేవుని వాక్యాన్ని ఇష్టపూర్వకంగా మనం చదవాలి. చాలాసార్లు నా జీవితంలో కష్టంగా చదివిన, ఎందుకంటే మా అమ్మ ఒత్తిడి చేస్తుండేది. చదవకపోతే ఏమి ఎక్కడ ఫీల్ అవుతుంది? చెప్పింది కాబట్టి చేసేస్తే ఒక పని అయిపోతుంది అని చదువుతుండే. అది ఏమాత్రము నాకు సంతృప్తిని కలగజేయలేదు. కానీ ఎప్పుడైతే గ్రహింపు కలిగి ఆయనని గుర్తించి ఆయన సహవాసం ఏంటో నేను వ్యక్తిగతంగా అనుభవిస్తూ వచ్చాను, అప్పుడు ఆయనతో గడుపుతున్నప్పుడు ఆ లోతుల్లోనికి ఆయన నడిపిస్తూ వచ్చాను. ఆ లోతుల్లో అనేక విషయాలు ప్రభు మాట్లాడుతూ వస్తాడు. ప్రభు సేవకుల ద్వారా మాట్లాడతాడు. వ్యక్తిగతమైన వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన స్వయముగా మీతోని డైరెక్ట్ గా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఎక్కువగా మన జీవితాలు ఆయనలో స్థిరపరచబడాలన్నా, విశ్వాసంలో స్థిరపరచబడాలన్నా నీకు ఉండాల్సింది
దేవుని వాక్యం కొరకు సమయము, నీ సమయం ఎక్కువగా దేవునికి నువ్వు ఇచ్చేవాడిగా ఉంటేనే దేవుడు అనేక విషయాలు నీకు ఆయన తెలియజేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. చదువుకుంటున్నా ప్రశాంత్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇక్కడ జాగ్రత్త ఉండాలండి. ఏమి మోసకరమైనదంట? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి వ్యాధి కలది. కలది. దాన్ని గ్రహింపగల వాడెవడు? ఎవడు? ఒక్కని ప్రవర్తన చాలు. కాబట్టి ఈ హృదయం అంట మోసకరమైనది. ఎందుకు మోసం చేస్తుంది హృదయం? ఎందుకంటే అది మోసపోయింది ఆల్రెడీ. సర్పము చేత ఆది మానవుడు మోసపరచబడ్డాడు. స్త్రీని మోసం చేసింది, పాపంని కొని తెచ్చిపెట్టింది. కాబట్టి ఈ హృదయము మోసం చేస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మోసకరమైనది, నమ్మిపిస్తుంది. నమ్మక ద్రోహము ప్రతిఫలముగా తీసుకొని వస్తుంది, కొని తెస్తుంది. ఒక మనిషిని అమ్మో అశోక్ తప్ప ఇంకొకరిని నేను నమ్మను అని అనుకుంటాను. కానీ అశోక్ ఆ రోజు ఏం చేస్తాడు తెలుసా? ఫోన్ ఎత్తాడు, అన్నా నేను రాలేనని ఇస్తాడు. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం. వాడి మనసు ఎటు తిరుగుతాక మాట్లాడుతాడు. అంత మోసకరమైనది హృదయం. దేవుడు అందుకని అంటున్నాడు, నీ హృదయం నిన్ను నువ్వు కాచుకో, హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. వాక్యము చేత నీ హృదయము కట్టబడాల, వాక్యంతోనే నీ హృదయము నింపబడాల. అప్పుడు నిన్ను అది మోసం చేయకుండా అది నిన్ను కాపాడుతుంది. ఈరోజు నీ హృదయం దేంతో నింపబడి ఉన్నది? మన హృదయం దేంతో నింపబడి ఉన్నది? లోకంలో ఉన్న వాటితో నింపబడి ఉంటే నీ హృదయంలో దేవుని వాక్యంకి చోటు ఏమాత్రము ఉండదు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మనము దేవుని వాక్యాన్ని విన్నాం కదా. హృదయం మోసకరమైనది, అది భయంకరమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి అంట. ఈ ఏమని చెప్తున్నారు తెలుగులో? ఘోరమైన వ్యాధి కలది. ఏ ఇన్స్టిట్యూట్, ఏఐఎంఎస్ అన్నా, నిమ్స్ అన్నా, కిమ్స్ అన్నా ఎవరు గుర్తించలేదు ఎంత మోసకరమైన. డాక్టర్ల బృందము మొత్తం వచ్చిన, మెడికల్ ఫీల్డ్ మొత్తము దాన్ని పరీక్షించి దాన్ని అబ్జర్వ్ చేసినా కూడా అది ఎంత మోసకరమో అది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ మోసంలో జీవిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలను ఉంచిన మనము అది ఎంత మోసం చేస్తుందో మనము దాన్ని గుర్తించే వారిని ఉండాలా. అది నిన్ను మోసపరుస్తుండగా నువ్వు మోసపోకుండా నువ్వు కాపాడబడాలా. ఈరోజు నిన్ను ఎవడో మోసం, చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు, ఏమని తెలుసా? అన్నా నమ్మానన్నా కానీ మోసం చేసేస్తాడు, వాడు చేయని నువ్వు పోయినావు, అందుకనే మోసం అయిపోయినావు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయము దేవుని వాక్యంలో స్థిరపరచబడి ఉంటే, వాక్యంలో నీ జీవితము స్థిరపరచుకుంటే నీ హృదయము నిన్ను మోసము చేయకుండా అది నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే నీ హృదయంలో దాగి ఉన్నది దేవుని వాక్యము, దేవుని శక్తి. అది నిన్ను మోసపరచకుండా అది నిన్ను కాపాడుతుంది. అందుకనే ప్రభు చెప్తుంటాడు, మోసపోబడి దేవుడు విక్రయింపబడాలి. మనం మోసపోతాం, మనం చాలాసార్లు మోసపోతుంటాం మన జీవితాన్ని. ఎందుకు మోసపోతున్నామని ఎప్పుడైనా ఆలోచించాము? నేను చిన్న రాత్రి పూట కూర్చొని హెడ్లైన్స్ న్యూస్ చూస్తుంటే 4 నిమిషాలు 24 వార్తలు వస్తాయి కదా, అవి చూస్తూ ఉంటాను నేను ఎక్కువ. అక్కడ తెలియజేస్తున్నాను, మంచి జ్ఞానవంతులు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మంచి పేరు ప్రఖ్యాతి కలిగి మంచి హోదాలో ఉన్నాడు, వాళ్ళని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్ళు బయలుదేరినట్ట. చూసిరా? ఎంతమంది చూసిరు వార్త? సైబర్ నేరగాళ్ళు వచ్చినట్టు. ఆ సైబర్ నేరగాడు పోయి ఎవరికి ఫోన్ చేసిండ తెలుసా? హైదరాబాద్ డీసీపీ ఆఫీస్కే ఆయనకే స్వయంగా ఫోన్ చేసిండట. స్వయంగా ఫోన్ చేసి, సార్ మీకు ఒక లక్కీ డ్రా వచ్చింది, మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మేము మీ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని డీసీపీ గారితో ఫోన్లో మాట్లాడాడట. ఈయన ఆల్రెడీ ఆయన గుర్తించాడు కనుక, డిపార్ట్మెంట్లో ఉన్నాడు కనుక, ఇట్లాంటి కేటుగాదని ఆయన గుర్తిస్తాడు కనుక ఆయన ఏం చేశాడట, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్లో 51 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసిందట. అకౌంట్ డీటెయిల్స్ పొందుకున్న వాడు అకౌంట్ మొత్తం హ్యాక్ చేసి దానిలో ఉన్న డబ్బులు లూటీ చేస్తామంటే ఇది తెలియదు కదా. డీసీపీ అయినా 51 రూపాయే ట్రాన్స్ఫర్ చేసిండు కాబట్టి
ఆ డీటెయిల్స్ ఇచ్చేసాడు. వాడు ఆ డీటెయిల్స్ పొందుకొని అకౌంట్ని హ్యాక్ చేసి డబ్బులంతా వాడు దొంగలిద్దాం అనుకున్నవాడు 51 రూపాయలు చూసి అమ్మో ఇది ఏదో కథ ఉంది అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఎంతో మంది పేరు ప్రఖ్యాత మంచి హోదాలో ఉన్న వాళ్ళు కూడా అనేక విషయాల్లో మోసపోతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు మంచి కంపెనీలో పనిచేస్తాడు. వారికి ఎవరు చెప్పారు లాటరీ తగిలిందని? ఎవరన్నా డబ్బులు ఉడికెళ్ళిస్తారా? మనోడు వస్తాడు కదా గుడ్డోడు తిరిగిన డబ్బులు ఎవరో ఊరికే రావు. ఇంత స్పష్టంగా అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నప్పటికీ మనకేమంటే కకృతి అన్నమాట, అతి ఆశ, ఫ్రీగా కావాలి. మన ముఖాలు ఇంకోటి తెలుసా చెప్పాలా? చెప్తుంది సిస్టర్ గారు, ఫ్రీగా వస్తే ఆయన కూడా విడిచిపెట్టే రకాలం ఆశించద్దండి. ఏది ఆశించదు, ఏది ఉట్టిగే రాదు. ఏదన్నా ఉట్టిగా వస్తుంది అని ఎవడన్నా చెప్తే దాని వెనకాల మోసము దాగి ఉన్నది అని గుర్తించాను. వివేకము కలిగి దేవుని బిడ్డగా అతి ఆశకు పోక కష్టము చేసి నీకున్న వాటిలోనే తృప్తి చెందుందా కానీ ఓడో ఇస్తున్నాడు ఎప్పుడు మనం పోదు. కాబట్టి ఈ సహోదరుడికి ఎవరు లాటరీ తగిలిందని చెప్పి డబ్బులు కట్టించండి. నన్ను తీసుకుపోయింది బ్యాంక్కి, నన్ను తీసుకుపోయింది. ఇంకేం చేయాలి, తప్పదు కదా, సహాయం అడిగిన చేయాలి. ఏమి డబ్బు రూపంలో కాదు, కేవలం ఆయనతో తోడరమ్మన్నాడు. వెళితే బ్యాంకు వాళ్ళు క్యాష్ కౌంటర్లో పనిచేసే అధికారి కూర్చొని ఉన్నది. మంచిగా ఉంది, ఎవరస్తురాలు, చక్కగా ఉన్నది. చూసిన చిన్న స్మైల్ ఇచ్చింది, నేను కూడా స్మైల్ ఇచ్చిన. ఆ మొదట అడుగుతుంది, ఇంత డబ్బు డిపాజిట్ చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు ఆ వ్యక్తి మీకు తెలుసా అని అడిగింది. నన్ను తీసుకెళ్ళిన వ్యక్తి ఏమన్నాడంటే నాకు తెలుసు సార్, నిజంగా మీకు తెలుసా సార్ అని అడిగింది. మీ పనిలో చేయమ్మా, తొందరగా డబ్బు కట్టేసి, టైం అయిపోతుందని డబ్బు కట్టేసి. ఎంత కట్టింది తెలుసా? 2,75,000 కట్టి. అది వాడి దగ్గర ఉన్న డబ్బా కాదు, అప్పుతో తెచ్చుకున్నాను, వడ్డీకి తెచ్చుకున్నాను. అది కట్టేసింది. ఇంకొక బ్రాంచ్లో ఇంకా కట్టాలంట, కానీ టైం అయిపోతుంది. 4 o'clock లాస్ట్ టైం, 3:50 టైంలో మేము ఉంటున్నాం. ఈ బ్యాంక్లో పట్టించుకున్నాం. వెంటనే కళ్యాణ్ నగర్ బ్రాంచ్కి వెళ్ళాం. కళ్యాణ్ నగర్ బ్రాంచ్కి వెళ్ళిపోయి టైం అయిపోతుంది అంటే ఇంకా కార్ డోర్ కూడా తీయలేదు. వాడి డోర్ తీసేసి డబ్బు ఇంకా డీడీఎస్ పట్టుకొని పరిగెడుతుంటే అధికారులు ఏమన్నారంటే టైం అయిపోయింది, నువ్వు డబ్బు కట్టద్దు, రేపు వచ్చిన వెళ్ళిపో. తర్వాత ఇంటికి వచ్చినాక తెలిసింది ఏంటంటే నువ్వు ఏదైతే ఏ ఫస్ట్ బ్యాంక్లో పెట్టినావో అది మొత్తము మోసము. ఆ రోజు నేను బ్యాంక్ టైం అయిపోయిందని ఈ వ్యక్తిని ఆగినందుకు లేట్ అయినందుకు ఆ 2.5 లక్ష అది వాళ్ళు కాపాడుకోగలిగారు. కానీ అప్పు చేసిన ధనము ఇంకొద్దిగా ఎక్కువ చేర్చుకుందాము కూర్చుకుందాము అనుకున్నా అతి ఆశ ఏదైతే ఉంది చూడు, అది ఉన్నది పోగొట్టుకున్నాను. అటు రీతిగా మనం మోసపోతూ ఉంటాము. అటు రీతిగానే అపవాది అయిన సాతాను మన జీవితాల్లో వాక్యము నిల్వనీయకుండా వాడు దొంగిలిస్తూ ఉంటాడు, లోకంని చేరుస్తూ ఉంటాడు నీ హృదయంలో. వాక్యము ఉండాల్సిన మన హృదయంలో లోకం ఉన్నదంటే దేవుని దృష్టికి ఏమాత్రం అంగీకారమైన జీవితం జీవిస్తున్నాం మనం. అందుకనే దేవుని దగ్గరకు వచ్చిన మనము వాక్యంతోనే మనం తృప్తి చెందబడాలి, వాక్యంతోనే నింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఘోరమైన వ్యాధి గలది, అది నిన్ను మోసం చేస్తుంది. అపవాది నేను వచ్చి మోసం చేయక్కర్లే, వాడు నీ తలంపుతోని నీలో కోరికలను పుట్టించి నీ హృదయం ద్వారానే వాడు నిన్ను మోసపరుస్తాడు. దేవుడు తెలియజేస్తున్నాడు నీ హృదయం మోసకరమైనదని. వాడు ఆల్రెడీ మోసపోయాడు, వాడు మనం మోసపరిచాడు. ఇప్పుడు మనం బాగుపడడం మనకి ఇష్టం లేదు. అందుకనే వాడు నీ ముందు వ్యక్తిగతంగా వచ్చి నిన్ను మోసం చేయక్కర్లేదు, కానీ నీ హృదయం ద్వారానే వాడు నిన్ను మోసపరుస్తూ ఉంటాడు. అందుకని నీ హృదయం నువ్వు కాచుకొని ఉండాలా. ప్రతినిత్యము వాక్యము అనేది నీ హృదయంలో నిలిచి ఉండాలా అని దేవుడు
కోరుకుంటున్నాడు. చదువుకుంటున్నాము. ఒకని ప్రవర్తనను బట్టి ఒక ప్రవర్తనం బట్టి వాని క్రియల ఫలము చొప్పున క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, హృదయమును పరిశోధించువాడును, అంతరంద్రియములను పరీక్షించువాడును. పరీక్షించువాడును. న్యాయ విరుద్ధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగపు ప్రాయంలో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టి వాడు కడపటి వాణిని విడుచుచు అవివేకిగా కనబడును. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనిషికి అతి ఆశ ఉండద్దంట. ఏదైతే ఉందో దాంతోనే నువ్వు తృప్తి చెంది ఉండాలి. కానీ మన హృదయాలు అట్లా కాదు. చూసిందల్లా చూసిందల్లా కావాలంట. ప్రభా నేను చూసేది ఏది నాకు అక్కర్లేదు ప్రభా అని చెప్పేవారుగా మన జీవితాలు మారాలి. నీ వాక్యము కావాలి అని అడిగిన ప్రభుని, ప్రభా అదైతే కావాలి కానీ నీ వాక్యం అయితే వద్దు అన్నట్టయితే మనం ఉంటున్నాం. అంటే రీతిగా కదండి, దేవుడు మనకిచ్చిన దానిలోనే సమృద్ధి అయిన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ వాక్యము నిన్ను జీవింపజేస్తుంది. ఆ వాక్యము నీ జీవితాన్ని సరిచేస్తుంది. ఆ వాక్యము నీ జీవితాన్ని కడతది. ఆ వాక్యము నీలో విశ్వాసాన్ని అనుగ్రహిస్తుంది. ఆ వాక్యమే నిన్ను క్రీస్తు అనే బండ మీద నీకు స్థిరపరుస్తుంది. అంత సమృద్ధిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడే, కానీ ఇంకా లేవీలో మనం జీవిస్తున్నాం కదా, ఇంకా ఏదో కావాలని ప్రాకులాడుతున్నాం మనం, పరిగెడుతున్నాం కదా. నువ్వు ఏది సాధించుకున్నా దేవుని వాక్యంలో నీ హృదయంలో లేకపోతే నువ్వు మోసపోతావు. అందుకనే వాక్యంలో తెలియజేస్తున్నాడు, ఒకడు ఈ లోకాన్ని మొత్తము సంపాదించుకొని వాడి ఆత్మని వాడు పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? ఆఖరికి నరకమే గతి వానికి. ఈ లోకంలో ఉండొచ్చు, పెద్ద పేరు ప్రఖ్యాత ఉండొచ్చు, మంచి మంచి బిల్డింగ్స్ మంచి మంచివి అన్నీ వాడు కలిగి జీవించవచ్చు, కానీ వాడికి ఆత్మ రక్షణ లేదే. రక్షణ గురించి, నిత్యత్వం గురించి, మరో జీవితము ఉన్నది అని ఆ గ్రహింపు వాడు కలిగి జీవించలేదు. నా ప్రాణమా తిను తాగు సుఖించు అంతే. పొద్దున్న లేస్తే దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అంతే, వెళ్ళిపోవడమే. ఇటు రీతిగా మన జీవితాలు ఉంటాయండి, ఇంత ఉండదు. మనం ప్రతినిత్యము దేవుణ్ణి కలిగి, దేవుని వాక్యాన్ని కలిగి, ఆ వాక్యము ద్వారానే మనము జీవించాలా. మన జీవితాలు వాక్యము చేత కట్టబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు దేవుడు తెలియజేసిన రీతిగా ఆశీర్వాదకరంగా నువ్వు జీవిస్తావా? నీ జీవితాన్ని మార్చుకో. లేదు శాపంలోనే నేను కుటుంబింటాడతానంటవా? అది నీ ఇష్టం. స్వేచ్ఛని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు నిన్ను బలవంతం చేసేవాడు ఏమాత్రమో కాదు. నిన్ను ప్రేమించే దేవుడే ఉన్నాడు. ఆయన మాట వింటావు, ఆయనకి లోబడి జీవిస్తావని ఆయన నీ వైపు చేతులు చాపి ఆయన ప్రతినిత్యము నీ వైపు చూస్తున్నాడు. దినమెల్లా వాళ్ళ వైపు నేను చేతులు చాపి ఉన్నాను. ఈరోజు దేవుడు చేతులు చాపుతున్నాడు నేను చెప్తున్నది వాక్యము. ఈరోజు నిజంగా విశ్వాసంతో ఆయన చాపిన చెయ్యను నువ్వు చూడగలుగుతున్నావా? చూసిన నువ్వు లోకంలో నుంచి ఆయన చేతిలోనికి రాగలుగుతున్నావా? నువ్వు లేకపోతే కనుక దినమెల్లా చేతులు చాపుతున్నాను అని చెప్తున్నాడు ఇప్పుడు. ఈరోజు ఆ చేతులతోనే నిన్ను కౌగలించుకోవాలని, నిన్ను హత్తుకోవాలని, ఆయనతోని జీవించే వాడిగా ఉండాలని ఆయన నీ వైపు చూస్తున్నాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము, ఆయన దగ్గరకు వచ్చిన మనము మన జీవితాన్ని, మన హృదయాన్ని ఆయనకి ఇచ్చివేసే వారిగా నీ స్వాధీనంలోనికి నువ్వు తీసుకున్నావు. నువ్వు స్వాధీనపరచుకో అని నువ్వు ప్రభువుకి పర్మిషన్ ఇస్తేనే ఆయన స్వాధీనపరచుకోగలుగుతాడు. అపవాది అట్లా కాదు. దేవునికి అపవాదికి ఉన్న వ్యత్యాసం అదే. నువ్వు దేవుడికి పర్మిషన్ ఇచ్చి టేక్ కంట్రోల్ ఆఫ్ మీ లార్డ్ అంటే అప్పుడు దేవుడు ఆయనను స్వాధీనపరచుకొని ఆయన దీనిలో ఉంచుకుంటాడు. కానీ అపవాదిలో ఉన్న దరిద్రం ఏంటి తెలుసా? నువ్వు వాడిలోనికి వెళ్ళకనే వాడే నీ ద్వారా, నీ హృదయం ద్వారానే వాడి కంట్రోల్లోకి నేను తీసుకుంటాను.
వాడికి ఏమంటారు, సంధిస్తే చాలు దూరిపోతాడు. ఆ సంధి ఇవ్వకుండా ఉండాలి అంటే, ఆ గ్యాప్ వాడికి ఇవ్వకూడదు అంటే, ఆ గ్యాప్ లో వాక్యము విత్తబడాలా, స్థిరపరచబడాలి. ఆ గ్యాప్ వాడికి ఇస్తే కనుక వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే వాడికి కంట్రోల్లో పోకుండా ప్రతినిత్యము మనము దేవునికి పర్మిషన్ ఇవ్వాలా. లార్డ్, టేక్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్ లార్డ్, దట్ ఐ విల్ బి ఫ్రూట్ఫుల్. నన్ను స్వాధీనపరచుకో ప్రభా, నీ కొరకు ఫలించేవాడిగా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని ప్రభుకి కానీ నువ్వు ఉత్తరం ఇవ్వగలితే, తెలియజేయగలితే, ప్రభు తప్పక నిన్ను స్వాధీనపరచుకొని ఆయన వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత ఆయన నిన్ను సేదింపజేసి, ఎదిగింపజేసి ఆయన ఒక ఫలించే వృక్షముగా నీ జీవితాన్ని ఆయన మారుస్తానని తెలియజేస్తున్నాడు. శాపగ్రస్తులు అనగా ఎవరు? ఒక 3 విషయాలు చెప్తా. ఆశీర్వాదకరమైన వారు ఎవరో 3 విషయాలు చెప్పి ముగిస్తాను. A cursed life is trusting oneself. దీని తెలుగులో ఎట్లా చెప్పాలా? ఒక శాపగ్రస్తమైన వ్యక్తి అంటే వాడి మీద వాడే ఆధారపడతాడు, దేవుడి మీద ఆధారపడడు. వాడి మీద స్వయంగా వాడే ఆధారపడతాడు. నేను నా పనులు నేను తీసుకోగలను, వాడి మీదే వాడి ఆధారం, నేను కాబట్టి చేయగలుగుతున్నాను. దేవుడిని విడిచిపెట్టేశాడంట నేను. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఒకటే గుర్తించాలి. ఏంటి అంటే, నేను చేయగలుగుతున్నాను అంటే మనం ఒకటి గుర్తించాలి, నేను ఆయన వల్ల నేను చేయగలను. పొగొచ్చకటి మాట్లాడాడు కదా, నన్ను బలపరచువాడు నిమిత్తము నేను సమస్తము చేయగలను. మనని ఆయన సహాయం ఇస్తేనే మనం చేయగలుగుతామండి. మనం ఎప్పుడు దేవుని మీద ఆధారపడే వారుగానే ఉంటే అది ఆశీర్వాదకరమైన జీవితము అని తెలియజేస్తుంది. A cursed life is turning away from the Lord. దేవుని మీద మనసు నిలుపక నువ్వు కానీ లోకం వైపు తిరుగుతే నీ మనసు నువ్వు శాపగ్రస్తుడిగా మిగిలిపోతావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. A cursed life, ఆ కర్స్ట్ లైఫ్, శాపగ్రస్తమైన జీవితం కంట ఒక గురి, ఒక గమ్యం ఉండదంట. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు వాడికి తెలియదంట. ఏదో ఉన్నాడు కాబట్టి జీవిస్తున్నాడు, తింటున్నాడు, నిద్రపోతున్నాడు, పొద్దున్న లేస్తున్నాడు, వాడి పని వాడు చేసుకుంటాడు. వాడు చచ్చిపోతే వాడు ఎక్కడికి వెళ్తాడు వాడికి తెలియదు. అది శాపగ్రస్తమైన జీవితం. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, చావుని ఎదుర్కోవాల్సిన మనము చచ్చిపోతే ఎక్కడికి పోతుందో తెలుసా నీకు? అవును, చెప్తానే ఉన్నాడు. దేవుడు ఈ నరకానికి వెళుతున్న మన శాపగ్రస్త జీవితాల్ని ఆశీర్వదించి తన పరలోక రాజ్యానికి చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము ఎక్కడికి వెళ్తామో, ఎప్పుడు ఈ యాత్రని ముగించుకొని కళ్ళు మూస్తామో, వీ షుడ్ నో అవర్ డెస్టినేషన్. మన గమ్యం మనకు తెలియాలి. ఆ విశ్వాసంతో మనం వెళ్ళాలి. నేను చనిపోతే నా ప్రభుత్వం నేను ఉంటాను అన్న నిరీక్షణ నీకు ఉండాలి. రక్షణ ఆనందం మనం కలిగి ఉండాలా. ఎందుకంటే ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా నా తుది శ్వాసని నేను విడిచినప్పుడు నా కళ్ళు నేను ప్రభు యొక్క రాజ్యంలో తెరుస్తాను అన్న విశ్వాసము, నిరీక్షణ మనకు ఉండాలి. కానీ నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు అని నేను ఉంటుంటే కనుక అది శాపగ్రస్తమైన జీవితము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి చెప్పాను కదా, ఫస్ట్ ఒకటి వాడి మీద వాడు ఆధారపడతాడు, రెండోది ప్రభు నుంచి వాడి మనసును తిప్పుకుంటాడు, మూడోది వాడు గురి గమ్యము లేకుండా వాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. చావు అంటే భయపడుతూ ఉంటాడు. ఈరోజు చావు అంటే అందరికీ భయమే కదా. భయం లేని వారు ఎవరైనా ఉన్నారు? ఎవరికైనా భయం లేదు. అక్కడ చెప్తుంది, భయపడద్దండి. దేవుడి చేతిలో మన జీవితాలు ఉన్నాయి. మనము మన జీవితాన్ని ఆయన చేతిలోకి అప్పగించి ఉన్నాము. కాబట్టి చావుని సంతోషంగా ఎదుర్కొనే వాడిగా మనం ఉండాలి. చావుతాన్ని మాట్లాడేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనలో జీవం ఉన్నది. హల్లెలూయా. చచ్చిన వారిని లేపాడు ప్రభు. ఎట్లా లేపాడు తెలుసా? చచ్చిపోయిన లాజరు చనిపోయినాడు. చనిపోయి 8 దినాలే, 3 లేకపోతే 4 దినాలు అంటారు. 4 దినాలు అవుతుంది. లాజరు దగ్గరకు వచ్చాడు. లాజరు బయటకు రా అన్నాడు. ఎవరు మాట్లాడారు? చెప్పారు, ఎవరు మాట్లాడారు?
ఎవరు పిలిచారు రాజాని? యేసుప్రభు పిలిచారు. ఆయనలో ఏమున్నది? జీవం ఉన్నది. జీవమే లాజర్ని పిలిచింది. ఆ జీవము పలుకగా ఆ జీవము లాజర్లోనికి ప్రవేశించి లాజర్ని బయటకు తీసుకుని వచ్చింది. కాబట్టి చావుకి మనం ఏమాత్రము భయపడద్దండి. ఎందుకంటే జీవము దేవుడు మనలో ఉంచి ఉన్నాడు. మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే, అట్టి విశ్వాసం నీకుంటే చచ్చిన వారిని లేపే శక్తి కూడా దేవుడికి ఇవ్వగలుగుతాడు. మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు చెప్పండి. ఆల్ యూ నీడ్ ఇస్ ఫెయిత్, డెడికేషన్, సమర్పణ అనే ప్రభువు కొరకు నీకుంటే కనుక నీ ద్వారా ప్రభు చెయ్యని గొప్ప కార్యాలు నువ్వు ఆయన కుమార్తె కనుక ఆయన నీ ద్వారా చేయిస్తానంట. అటు రీతిగా జీవితంలో సమర్పించుకుంటే ప్రభు తన కార్యాలు నీ జీవితం ద్వారా ఆయన జరిగిస్తానని తెలియజేస్తున్నాడు. ఆశీర్వాదకరమైన జీవితాలు ఏంటి అంటే, బ్లెస్డ్ లైఫ్ ఇస్ ద ఓన్లీ లైఫ్ వర్త్ లివింగ్. ఈరోజు మనం జీవిస్తున్నాము, దేనికి జీవిస్తున్నాం తెలుసా? ప్రభువుని బట్టి జీవిస్తున్నాం. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు us. ఈరోజు మనం జీవించే జీవితం కాదండి. ఈరోజు ఈ జీవితంలో పిలువబడుతుందంటే దీనికి ఒక అర్థం ఉన్నది, అంటే దీనికి ఒక విలువ ఉన్నదంటే అది ప్రభు వల్లనే. ఎందుకంటే ఏ విలువ లేని మనని ఆయన విలువ ఇచ్చి మనని తన సొత్తుగా మార్చుకున్నాడు. విలువనిచ్చాడు మనకి. సిలువని మోసుకొని విలువని కొని తెచ్చిపెట్టాడు మనకి. ఈ లోకంలో మంది దృష్టిలో, నీ కుటుంబ దృష్టిలో, నీ స్నేహితుల దృష్టిలో విలువ లేని వాడుగా నువ్వు ఉంటున్నామో, ఆ సమయంలో నువ్వు ఆనందించేవాడు కదా. ప్రభుకి నేను విలువైన వాడిని. ఆయనను బట్టే మనం జీవించాలండి. ఈరోజు నేను ఉన్నానంటే కేవలం ఆయనను బట్టే. ఒకవేళ నిత్యంగా ఆయన లేని పక్షాన నేను ఇక్కడ ఉండేటువంటి కాదు. ఈరోజు ప్రభు ఉన్నాడు కనుక నేను ఇక్కడ ఉన్నాను. అట్టి రీతిగా మనము ప్రభువుని కలిగి జీవించే వారుగా ఉన్నప్పుడే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ద బ్లెస్డ్ లైఫ్ ఈస్ అ లైఫ్ విచ్ ఇస్ ప్లాంటెడ్ ఇన్ ద లార్డ్. దేవునిలో అది స్థిరపరచబడిన హృదయము వల్ల, నాటబడిన హృదయము వల్లే ఉండాలి. అది నీకు ఆశీర్వాదకరం. కాబట్టి నువ్వు ఈరోజు నాటబడాలా. ఎక్కడ నాటబడాలంటే ప్రభువులో నాటబడాలి. వాక్యము వింటున్న మనము, ప్రార్థనలు చేస్తున్న మనము, ఉపవాసము చేస్తున్న మనము, ఇవన్నీ ఒక వంతు అయితే నాటబడము ఇంకొక వంతు. ఈరోజు నువ్వు నిజంగా నాటబడ్డావు. నాటబడి స్థిరముగా, విశ్వాసంలో, నిరీక్షలతో, సంతోషముగా, రక్షణ ఆనందంతో నువ్వు జీవించగలుగుతున్నావా? లేదు. అందుకనే ప్రభులో నువ్వు నాటబడితే అది నీకు ఆశీర్వాదకరం. A blessed life is a protected life by the Lord. ఆశీర్వాదకరమైన జీవితము ప్రభు చేత ప్రతినిత్యము కాపాడబడుతూ ఉంటాం. దానికి ఆపోజిట్ ఆలోచిస్తే శాపగ్రస్తమైన జీవితము ప్రభు నిన్ను కాపాడాడు. ఎందుకంటే నువ్వు శాపంలోనే పుట్టుకుంటాను. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు బీ ప్రొటెక్టెడ్, నువ్వు కాపాడబడాలంటే నువ్వు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. ప్రభు నిన్ను కాపాడుతాను, ప్రభు నిన్ను కాపాడుతాను అని తెలియజేస్తుంది. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుక్కడు, నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడేది ఎవడైనా ప్రతి నిమిషము ఆయన నిన్ను కాపాడుతున్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృగుదులమా అని అపవాది అంట తిరుగుతున్నాడు. ఎంతమంది వాడిని కలుసుకున్నాం? ప్రతిదినము వాడికి తిరుగుతూనే ఉంటాడు. ప్రతిదినం వాడిని గెలవాలా, వాడిని ఎదురించే వారిగా మనము ఉండాలి. అపవాదిని నువ్వు ఏం చేయమంటున్నాడు చెప్పాలి. అపవాదిని ఎదురించు, అప్పుడు వాడు ఎక్కడికి పారిపోతాడు? నీ దగ్గర నుంచి పారిపోతాడు, అంటే పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కాబట్టి ప్రతిదినము వీ హ్యావ్ టు ఎన్కౌంటర్ హిమ్. నీ విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్న వాక్యాన్ని బట్టి ప్రతిదినము దుష్టులతో పోరాడాలను. మీరు పోరాడుచున్నది శరీరులతో కాదు, అంధకార దురాత్మల సమూహముతో, చీకటి శక్తులతో, అధికారులతో, వాయుమండలంలో ఉంటున్న అధికారులతో మీరు పోరాడుతున్నామంట. ఇట్ ఇస్ అ స్పిరిచువల్ వార్ఫేర్. ప్రతి క్రైస్తవుడికి ఉన్న ఆత్మీయ పోరాటము ప్రతిదినము అనుభవించే వాడిగా ఉండాలా. ఎక్కడో యుద్ధాలు జరుగుతుంది న్యూస్లో వినడం కాదు. ఆ యుద్ధము నువ్వు చేస్తున్నావా? స్పిరిచువల్ వార్ఫేర్ అనేది నీకు ఉన్నదా? నువ్వు నిత్యంగా పోరాడుతున్నావా దుష్టులతో? మనం దుష్టులతో పోరాడతలేదని మనం సావసిస్తున్నాం.
దాదా వచ్చి కూర్చో నా పక్కనే కూర్చుంటా, టైం పాస్ అవుతుంది. నువ్వుంటే ఫుల్ టైం పాస్ అయ్యి అడ్డ రీతిగా కాదండి. వాడిని ప్రేమించాలి, వాడిని ఎదుర్కోవాలి. ప్రతిదినము వాక్యం అనే ఖడ్గము చేత, విశ్వాసము చేత వాడిని అనగదొక్కే వారిగా మనము ఉండాలి. మన ప్రభు ఏం చేసింది తెలుసా? కల్వరి సిల్వలో వాడి తలని చిత్త కొట్టేసింది. ఇప్పుడు తలలేని దేహము ఉంటే కుల్కులాడుతూ ఉంటుంది, అంతే, ఏం చేయలేదు. వాడితే భయపెడతాడు మనం, అంతేగాని మనం ముట్టలేడు. ఎన్నోసార్లు వచ్చిండు, ఒకటి చెప్పాడు నీ అంత తెలుస్తాను. నేను అన్నా నువ్వేంద్రా నాకు తెలిసి, నేనే నీ అంత తెలుస్తాను. ఏందన్నా అంత మాట్లాడుతున్నా? వాడు వస్తాడు, మాట్లాడతాడు, నాకు దేవుడు ఇచ్చిన నెమ్మదిని పోగొట్టాలని చూస్తుంటాడు. స్వయంగా మాట్లాడతాడు, మనిషి రూపంలో కానీ స్వయంగా దర్శించి కానీ మాట్లాడుతూ ఉంటాడు ఎదుర్కొని. ఆ సమయంలో వాడిని జయించాలంటే ఒకటే ఒక పని, ఏదో తెలుసా? వెంటనే మోకాళ్ళ మీద పడిపోవాలి. ఈరోజు దేవుడి బిడ్డగా వచ్చినామో దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాము. సాతానికి కూడా తెలుసు దేవుడు ఉన్నాడని, దేవుడిని ఉన్నాడని, అది కూడా నమ్ముతుంది. కానీ దేవునికి లోబడదాలి. మనము దేవుని బిడ్డలుగా ఆయనకు లోబడాలి. కాబట్టి ప్రతిదినము ఈ ఆత్మీయ పోరాటంలో మనము దేవుని యొద్ద నుంచి బలాన్ని పొందుకుంటూ మనము దుష్టుడితోని అపవిత్రమైన ఆత్మలతోని పోరాడేవారుగా మనం ఉండాలి. వాక్యం అనేది మన హృదయంలో ఉన్నప్పుడే మనము పోరాడగలుగుతాము అని తెలియజేస్తున్నాం. అట్టి హృదయాలంట దేవుడు కాపాడుతుంటాడు. A blessed life is a productive life to God. ఎంతమందికి అర్థమైంది? అందరు ఇంగ్లీష్ మీడియమే కదండి. A blessed life is a productive life to the Lord. అంటే ఆశీర్వాదకరమైన జీవితము దేవుని కొరకు ఒక వాడబడే జీవితముగా మార్చబడాలి. యూ హ్యావ్ టు బి ప్రొడక్టివ్. ప్రభు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు, ప్రభు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి మనము ఆశీర్వదింపబడ్డ మనము ఈరోజు దేవుని చేతిలో ఆయన కొరకు వాడబడాలి. కాలేజ్లో పనిచేస్తే మీ ప్రిన్సిపల్ కొరకు వాడబడతామేమో, హాస్పిటల్లో పనిచేస్తే మీ స్టాఫ్ కొరకు వాడబడతామేమో. కానీ నా ప్రశ్న ఏంటంటే, దేవుని బిడ్డగా ఉంటున్నా నువ్వు ప్రభు కొరకు వాడబడుతున్నావా? చాలా మంది అంటారు ప్రభు కొరకు వాడబడుతున్నానంటే ప్రభు నన్ను ఆశ్రయించాడు, నాకు దీవించాడు, మంచి శాలరీ ఇచ్చాడు, ప్రభు కొరకు వాడబడుతున్నా అని రుజువు చేసుకోవడానికి దశమ భాగం ఇస్తూ ఉంటారు. అది ప్రభు కొరకు వాడబడడం కాదు. నువ్వు వ్యక్తిగతముగా ఫిజికల్గా దేవుని కొరకు వాడబడాలి. ప్రభు చేతిలోకి నీ జీవితాన్ని నువ్వు ఇచ్చినప్పుడు ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఆయన ఆత్మని నీలో ఉంచి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఏ స్థలాల్లో ఎవరెవరి మధ్యలో ఆయన నిన్ను వాడుకోవాలో ఆయన నిన్ను వాడుకుంటాడు. నేను ఎప్పుడు నా జీవితంలో అనుకున్నా, ఎక్కడ ఎవరిని పనికిరాను, ఎక్కడమైనా ఏమి చేయలేను అని ప్రభు ఒకటే చెప్పాడు, నేను నిన్ను వాడుకుంటాను. ఎవ్వరొద్దన్నారు కదా, ఎవరు నీకు ఏ పని చేయరన్నారు కదా. అసలు ఫస్ట్ నేను ఎక్కలేదు పనిలో, ఎందుకంటే దేవుడు అన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. అందరు ప్రేమించే వాళ్ళని ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ అవన్నీ ఒకసారి వద్దు, మనిషి మీద ఆధారపడద్దు అని నా వంతు నేను చూసినప్పుడు నాకు అనిపించింది నేనేం చేయలేను. అన్ని చేయగలుగుతా నేను, నాకు తెలుసు. కానీ నామోషిగా ఫీల్ అవుతా, ఎందుకు సొసైటీలో పోతే ఇంత పెద్ద ఇంటి నుంచి ఏం పని చేస్తుంది అని ఫీల్ అవుతా. కాబట్టి ఆ క్రమంలో ఏడుచుకున్నా, ప్రభా ఏంటి మరి పరిస్థితి అంటే, ప్రభా అన్నాడు నేను నిన్ను వాడుకుంటాను. అంత రీతిగానే ప్రభు వాడుకుంటూ వచ్చి ఒక ప్రొడక్టివ్ లైఫ్గా నేను అనుకున్నా, సరే చర్చ్లో వాడబడుతున్నా కదా సార్లే అనుకున్నా. లేదా ప్రభు నేను ఇక్కడ కాదు బిడ్డ, నేను వాడుకుంటాను నేను కొన్ని స్థలాల్లో. అటు రీతిగానే కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు నా మొట్టమొదటి ప్రసంగము నేను నా జీవితంలో ఇచ్చింది బహిరంగ సభలో నేను ఇచ్చినాను అంటే, వీరప్పనేని గూడెంలో భీమరావు బ్రదర్స్ ఈ టీం అంతా కలిసి వెళ్ళినప్పుడు రవి వాళ్ళ ఇంటి దగ్గర నేనే నిజమైన ద్రాక్షవల్లి అనే ప్రసంగం మీద మాట్లాడాను. ఎప్పుడు ఊహించలేదు, అంతమందికి వచ్చి ఉన్నారు, పెద్ద స్టేజ్ వేసారు. ఆ స్టేజ్ మీద ఎక్కితే ఇంతే ఉన్నా నేను, ఇంతమంది ఉన్నారు. ఇక ఏం మాట్లాడాలి?
ఏమీ లేదు నా అడిగాను, సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు, ఏం లేదు, కానీ వాడమని అక్కడేమో మైక్లో చెప్తారు యవ్వన దైవజనుడు హైదరాబాద్ పట్టణం నుంచి మన మధ్యలో ఉన్నాడు అని నాకు చెప్తారు. నాకేమో లోపల ఉండే కుటుంబ ప్రారంభించింది ఏంటి దేవా అని. అప్పుడు ప్రభు అన్నాడు, ఏం కాదు బిడ్డ, నువ్వు నిలబడు, నేను నీ బాలమ్మ. ఆ ప్రసంగము వీడియో మిస్ అయిపోయింది, కానీ ఆ ప్రసంగము చేసిన నేను ఈరోజు కూడా ఫస్ట్ ప్రసంగం నాది ప్రభు ఎట్టి రీతిగా మాట్లాడారు, డైరెక్ట్గా ప్రభు యొక్క స్వరము వినగలిగాను. అప్పుడు ఇది ఎప్పుడు 2016 అన్న, 2016 తెలుగు రాన్న, తెలుగు రాని నన్ను పబ్లిక్ మీటింగ్లో వాడుకున్నాడు ప్రభు. యవనస్తులు ఇక్కడ ఉన్న బ్రదర్స్ అందరూ అన్నారు, అన్న ఎంత చక్కగా తెలుగులో మాట్లాడారో మాకు తెలియదా. నేనే అనుకున్నాను, నేనే నా మాట్లాడింది. ఎందుకు తెలుసా ఈ మాటలు చెప్తున్నాను? నేను ప్రభుకు నా జీవితాన్ని అప్పగించాను. నన్ను వాడుకో ప్రభు అని నేను ప్రభుకి ఇచ్చేసాను, నన్ను వాడుకోవడం ప్రారంభించాను. అందుకనే మన జీవితాలు ప్రభు కొరకు వాడబడాలి. వాడబడాలి అంటే నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించేవాడు. యేసు ప్రభు వారు కల్వరి సినిమాలో లాస్ట్ మాట అప్పగింపు నేర్పిస్తున్నాడు. తండ్రి, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈరోజు మన జీవితాలు కూడా ప్రభు చేతికి అప్పగిస్తే, అప్పగించడము నేర్చుకుంటే, అప్పగించినందుకు ఆయన ఎదుట నిలిచి ఉండడము నేర్చుకుంటే అది ఆశీర్వాదకరము, దీవెనకరము. అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేకుల్ని నీ యొద్దకి ప్రభు నడిపిస్తాడు. నేను అనుకున్న ఎవ్వరు రారు, మందిరంలో 2-3 ఉంటారని ఒకటే ప్రార్థన చేసిన ప్రభా, వాడబడుతున్నది నీ కొరకు, మనుషుల కొరకు కాదు, నా కొరకు కాదు, నా కడుపు కొరకు కాదు, నీ కొరకు నేను వాడబడతాను ప్రభా అంటే ప్రభు అన్నాడు, నేను నడిపిస్తాను. నేను నడిపిస్తా అన్న వాళ్ళు ఎవరు అంటే మీరే. ఎక్కడ వారు వచ్చే వారు మీ అందరికి వచ్చిన వాక్య పరిచయం చేయడానికి గొప్ప ధన్యతను దేవుడిచ్చారు. అదే రీతిగానే ఆత్మల యొక్క భారం, ఇక్కడికి వచ్చి బలపడుతున్న మీరు, వాక్యాన్ని వింటున్న మీరు, దేవుడు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీరు కూడా విశ్వాసంలో ఉండాలని మాకు ప్రయాస తప్పనింది. బలపడండి దేవుడు, దేవునికి అందుకొని జీవించారు, వాక్యాన్ని ప్రతినిత్యం కలిగి జీవించారు. ఆ జీవాన్ని దేవుని దగ్గర నుంచి ప్రతినిత్యం పొందుకొని ఆయన సావాసాన్ని అనుభవించే వారిగా మన జీవితాల్లో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతారు, కానీ మా ప్రార్థనలో మీరు ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంటారు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరి పేరు డేటుతో సహా, ఇయర్తో సహా, మీ ఊరుతో సహా అని మేము మా రికార్డులో పెట్టుకుంటాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరిలో ఎందరైతే నంబర్లు ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో మీకు తెలియదు, కానీ నాకు తెలుసు. మార్నింగ్ సర్వీస్ వచ్చారా, ఈవినింగ్ సర్వీస్ వచ్చారా, మీ పేరులో ఫోన్లో రాగానే డేట్ టైంతోని మీ ఊరు పేరుతోని ఫోన్ స్క్రీన్ మీద వస్తున్నాను. ఎందుకు ఇంత రికార్డుగా పెట్టుకున్నామంటే ఇది ఏదో వస్తున్నారు కాలక్షేపంకి చెప్పేసి వదిలేయడం కాదు, కానీ మీరు విశ్వాసంలో బలపడుతున్నారో బలపడతలేదో మాకు తెలియదు, కానీ మాకు దేవుడు అప్పగించిన బాధ్యత, భారము ఏంటంటే మిమ్మల్ని కలుసుకున్న మేము మాలో పరిచర్య మా జీవితం ద్వారా ఆగేంత వరకు మీ గురించి ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మాకు ఇచ్చాడు. ఆ లెక్క మేము దేవుడికి అప్పచెప్పాలి. కాబట్టి వస్తున్న మీరు విశ్వాసంలో స్థిరపడండి. విశ్వాసం లేదు కానీ సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడ్డము నేర్చుకోండి. కాబట్టి ప్రభు దగ్గర ఎక్కువగా సమయం గడిపినప్పుడు, జీవించినప్పుడు, వాక్యంలో మీ వేరులు లోతుగా తన్నబడినప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రభు కొరకు ఫలించేవాడిగా, ప్రభు వాడుకునే విలువైన పాత్రగా నీ జీవితం మార్చబడుతుంది. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి ఆయన సన్నిధిలో ఆయన వాడుకొని నడిపించిన కాక కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు దైవం క్షమించాలా, అది ఆలస్యమైంది ఫస్ట్ సండే కాబట్టి నెక్స్ట్ సండే నుంచి పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాము.
టైం మెయింటైన్ చేద్దాం. మళ్ళీ ఆరాధన ఉంది కాబట్టి ఎవ్రీ టైం 1:45 అవుతుంది, కరెక్ట్ 1:30 అయింది, ఇంకా 15 minutes ఆరాధన ముగించుకుంది. కాబట్టి విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా, ఆ వాక్యాన్ని నేను తిరిగి నెమ్మదిస్తున్నాను. అట్టి రీతిగా ప్రభా నీతో జీవించే వారిగా ఒక ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితాన్ని ప్రభా మా ప్రతి ఒక్కరికి మేము అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా, దాన్ని ఎట్టి రీతిగా హత్తుకొని జీవించాలో మీరు మాకు నేర్పించండి. మీ పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభా మీ వాక్యాన్ని నేను మాలో నివసింపజేయండి ప్రభా. మీ వాక్యము మాలో ఉంటే కనుక ప్రభా మేము ఫలించేవారు ప్రభా, నీకు సమీపంగా ప్రభా మేము ఉండగలుగుతాం. సంతోషము, రక్షణానందము, తృప్తి కలిగి ప్రభా నీలో ఆనందించే బిడ్డలుగా మేము జీవించగలుగుతాము. నైనా మా జీవితాన్ని వాక్యంలో స్థిరపరచు. లోతుగా విశ్వాసంలో మా జీవితాన్ని మీరు స్థిరపరచండి ప్రభా. మా ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల మక్కలుగా చేయండి. ఏ శాపం అయితే మమ్మల్ని వెంటాడుతుందో ప్రభా దాన్ని విరగొట్టండి నాయన. నువ్వు కాల్చిన రక్తము చేత మమ్మల్ని కడగండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. నీ అందమైన సంపూర్ణ విశ్వాసము మేము కలిగి జీవించే విధంగా ప్రభా మా విశ్వాసాన్ని నేను అధికపరచండి, స్థిరపరచండి ప్రభు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని మీరు తెలివి ప్రభా, కేవలము నువ్వే అని నిన్ను బట్టి ప్రభా మేము అతిశయిస్తూ ప్రభా నువ్వు అనుగ్రహిస్తున్న జీవాన్ని మనకి కృప దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. మా మనోనేత్రాన్ని మీరు వెలిగించండి ప్రభా. వాక్యములో ఏవైతే సంగతులు మీరు మాకు తెలియజేయబోతున్నారు ప్రభా, అవి మేము నేర్చుకునే కృపన్నటువంటి మనసును మాకు దయచేయండి, మన పుట్టించండి. నేను మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచండి. నీ సన్నిధిలో నీ చేతిలో వాడబడే పాత్రలు వలె నీ ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభా మీరు మమ్మల్ని వాడుకోండి ప్రభా. మమ్మల్ని మేముగా ప్రభా మీ చేతులకు మేము సమర్పించుకుంటున్నాము ప్రభా. నిజమైన సమర్పణ ఏంటనైనా మీరు మాకు నేర్పించండి. నీ యొద్దనైనా ఎట్టి రీతిగా మేము జీవించాలో మీరు మాకు నేర్పించండి ప్రభా. నీ సన్నిధిని ఎట్టి రీతిగా మేము అనుభవించాలో మీరు మాకు నేర్పించండి. మీ పరిశుద్ధాత్మతోని అన్యుల సాహసం ఏంటో మీరు మాకు తెలియజేయండి ప్రభా. మీరు మాకు తోడుగా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియ కుమారుని ప్రభా మా కొరకు వచ్చి ఆయన మా పాపాల నిమిత్తమునైనా బలి అర్పణగా మా కొరకు ప్రభా కలవరి నల్లగొట్టబడి ఆయన ప్రాణాన్ని దారిపోసి ఉన్నాడు ప్రభా. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ఈ విముక్తిని బట్టి, విడుదలను బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు చేయండి. నేను జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా నీ బిడ్డను మీరు దర్శించండి. నీ కల్వరి సిలువలో కాల్చిన రక్తంతో నేను రక్త ప్రోక్షణని నా బిడ్డల పైన ఉంచండి ప్రభా. నీ శక్తితో నీ బిడ్డలు మీరు నింపండి అయినా. నీ పరిశుద్ధాత్మ సన్నిధిని అయిన బిడ్డలతో మీరు ఉంచండి ప్రభా. సాతాను వాడిని అడగదొక్కే శక్తిని నిర్ణయించండి. అపవాదిని ఎదురించిన వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు అని మీ వాక్యం కనిపిస్తుంది ప్రభు. వాడిని ఎదురించే శక్తిని మీరు మాలో పుట్టించండి, మమ్మల్ని మీరు నింపండి ప్రభు. వాటితో ఎట్టి రీతిగా పోరాడాల ప్రభావ మీరు మాకు నేర్పించండి. మీరే మాకు తోడుగా మీరు నూతన కార్యాలు జరిగించండి. జీవించే కొద్ది కాలము ప్రభా నీ కొరకు వాడబడే బిడ్డలుగా ప్రభా మా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. దుష్టుల నుంచి తప్పించి మీ పరిశుద్ధాత్మతో బలపరిచి క్రీస్తు అనే మన మీద స్థిరపరిచి ప్రభా మీ పరిశుద్ధ రాకడ కొరకు మమ్మల్ని అందరినైనా మీరేనైనా సిద్ధపరుస్తున్నామని సమస్త ఘనతమైన మా ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చేతులతో బిడ్డలు మీరు ఆశ్రయించి బలపరిచి నడిపిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకొచ్చిన పరమ తండ్రి.